ఎవరో కూడా దయచేసి డిస్టర్బెన్స్ చేయొద్దు. ఎవరు కూడా ఇబ్బంది పడకుండా జాగ్రత్తగా వాక్యం వింటారు. ఎందుకంటే దేవుని యొక్క వాక్యము మనందరి జీవితాలను బలపరిచేది, మనందరి యొక్క బ్రతుకులను పరలోక రాజ్యానికి వారసులుగా మార్చేటువంటి వాక్యము మనం వినపడుతుండగా జాగ్రత్తగా విందాం. అందరం కూడా ఒక విషయాన్ని మనము జాగ్రత్తగా ధ్యానిద్దాం. రాత్రికాల సమయంలో మీ అందరికీ కూడా ఒక చిన్న విషయాన్ని మనము తెలియజేసుకున్నాం. సమయంలో కూడా మరలా అలాంటి విషయం సందర్భమైంది. ఆ విధముగా ఉన్నటువంటి విషయాన్ని మనము మరలా ధ్యానిస్తాము. బైబిల్ గ్రంథంలో నుంచి ఒక మాట చదువుకొని ఆ మాటను మనము క్లుప్తంగా వివరించుకుంటాం. బైబిల్ గ్రంథంలో నుంచి యోహాను రాసినటువంటి సువార్తలో నుంచి యోహాను సువార్త 18వ అధ్యాయము. యోహాను సువార్త 18వ అధ్యాయము 36వ వచనాన్ని జాగ్రత్తగా చదువుకుందాం. యేసు నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనదైతే నేను యూదులకు అప్పగింపబడకుండానట్లు నా సేవకులు పోరాడుదురు గాని నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదనెను. దేవుడి మాటను మన మధ్యలో ఆశీర్వదించును గాక. ఆమేన్. కూడి వచ్చిన అందరికీ ప్రభు నామములో వందనములు. ఇక్కడ రాయబడినటువంటి మాట పరిశుద్ధ లేఖనంలో నుంచి దేవుడు మనందరికీ కూడా యోహాను గారి ద్వారా మాట్లాడినటువంటి ఒక మాట. ఏమని మాట్లాడుతున్నారంటే ఈ మాటను మనము చాలా జాగ్రత్తగా గ్రహించండి. వాక్యం జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే వాక్యంలో కూడా నేను చాలా కొన్ని విషయాలు మీకు తెలియజేస్తున్నాను. ఆ విషయాలు మీరు తెలుసుకోవాలని నా ఆలోచన కూడా. కాబట్టి ఇక్కడ ఏమని మాట్లాడుతున్నారంటే యేసు ఏమంటున్నాడు? నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది అయితే నేను యూదులకు అప్పగింపబడకుండానట్లు నా సేవకులు పోరాడుతురు. మూడోది ఏం చెప్తున్నాడు? నా రాజ్యము దేహ సంబంధమైనది కాదు. అంటే ఇక్కడ మొత్తము మాట మొత్తంలో కూడా వచ్చిన మొత్తంలో కూడా ఏమని మనకు అర్థమవుతుంది? నా దేవుని రాజ్యము ఓకే, ఏదైనా ఈ రాజ్యం అనేది ఈ లోక సంబంధమైనది కాదు. అంటే నా రాజ్యము నా రాజ్యము నా రాజ్యం అంటున్నాడు. అంటే ఆయన యొక్క రాజ్యం అనేది ఏమిటి అసలు? అది ఎప్పుడు ప్రారంభమైంది, అది ఎప్పుడు కొనసాగుతుంది, అది ఎప్పుడు ముగించబడుతుంది అనేది మనం ఆలోచించాలి. అసలు ఆయన రాజ్యానికి ఎవరిని వారసులుగా చేస్తున్నాడు? ఎందుకు ఆయన నా రాజ్యము నా రాజ్యము నా రాజ్యం అని చెప్పాల్సి వచ్చింది? ఈరోజు మనము ఏ రాజ్యంలో ఉన్నాము, ఏ అధికారం కింద మనం ఉన్నాము, ఎవరి పరిపాలనలో మనము ఉన్నామనేది మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటాం. ఇది ఇక్కడ ఏమని మాట్లాడుతున్నాడంటే యేసుక్రీస్తు వారు నాకు ఒక రాజ్యము ఉన్నది. బాగా అర్థం చేసుకోండి. యేసు ప్రభువుకు ఒక రాజ్యము ఉన్నది. ఆ రాజ్యం గురించి ఆయన మాట్లాడినప్పుడు ఆ రాజ్యం అనేది ఈ లోక సంబంధమైనది కానీ కాదు. కాబట్టి ఈ లోక సంబంధం కాని రాజ్యమును యేసు ప్రభు ఏం చేశాడంట? ఏం చేశాడు యేసు ప్రభు? ఈ లోక సంబంధము కాని రాజ్యం యేసు ప్రభు ఏం చేశాడని రాయబడింది? స్థాపిస్తూ ఉన్నాడు, ప్రారంభిస్తున్నాడు. ఎప్పుడు ప్రారంభించాడు? ఏ రోజు ప్రారంభించాడని? ప్రారంభించాడు. ఎప్పుడు ప్రారంభించాడు? ఏ రోజు ప్రారంభించాడు? ఎలా ప్రారంభించాడు? బైబిల్ గ్రంథంలో నుంచి మత్తయి సువార్త
4:17. మత్తయి సువార్త 4:17. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందునని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టాను. ఎప్పటి నుంచి? యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడుతూ, యేసుక్రీస్తు వారి జీవితంలో గురించి మాట్లాడుతూ, ఆయన యొక్క జీవితంలో సువార్త సేవకు ఆయన వచ్చిన రోజు నుంచి ఆయన ఏమంటున్నాడంటే పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. సమీపించడం అంటే దగ్గరలో ఉన్నది. ఇప్పుడు పరలోక రాజ్యము దగ్గరలో ఉన్నది కాబట్టి ప్రతి వాడు కూడా మారు మనసు పొందండి, మారు మనసు పొందండి, మారు మనసు పొందని చెప్తున్నాడు. అయితే పరలోక రాజ్యము యేసు ప్రభు చెప్తున్న రాజ్యం ఒకటేనా? కాదా? పరలోక రాజ్యము యేసు ప్రభు చెప్పే రాజ్యం ఒకటేనా? కాదా? ఆలోచిద్దాం. చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే ఆయన ఏమంటున్నాడంటే నేను ఇక్కడున్నాను కానీ నా రాజ్యం అయితే ఇక్కడది. అంటే ఇప్పుడు యేసు ప్రభువుని గురించి మనం ఏమని చెప్తున్నాము? ఎందుకంటే యోహాను సువార్త మనం వద్దాం. మీరు చదివిన మాట చదువుతాం, దానికైతే చదువుకుంటాం. యోహాను సువార్త 18వ అధ్యాయము. నీవు రాజువా అని ఆయనను అడుగగా యేసు నీవు అన్నట్లే నేను రాజునే, సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టింది. ఓకే, చాలా. ఇక్కడ ఏమంటున్నాడు? అందుకు పిలాతు ఏమంటున్నాడు? నువ్వు రాజువా అన్నాడు. ఇప్పుడు యేసు ప్రభు ఏమంటున్నాడు? నేను రాజు. మరి నువ్వు రాజు ఏది? నీ రాజ్యం ఏది? ఇప్పుడు రాజుకి ఏముండాలి? రాజ్యం ఉండాలి. మరి నీ రాజ్యం ఏది? ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు? ఇక్కడ మనం వచ్చి ఆలోచిస్తే ఇదిగో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నీ మీద ఒక నేరం మోపాలనుకుంటున్నారు, నీ మీద ఒక తప్పు మోపాలనుకుంటున్నారు. ఏమిటి ఆ తప్పు అంటే నేను రాజును అని చెప్పుకుంటున్నాను అన్నారు వాళ్ళందరూ. అంతే కదా? కాబట్టి ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు తెలుసా? నేను రాజునే, నేను రాజుని కాదని ఇప్పుడు చెప్పట్లా, నేను రాజుని. అయితే నా రాజ్యం ఇహలోక సంబంధమైనది కాదు. నాకు ఒక రాజ్యం అనేది, నా రాజ్యం అనేది ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యం అనేది ఈ లోకానికి సంబంధమైనది. అయితే నాకు ఎవరున్నారు? సేవకులు ఉన్నారు. నా సేవకులు నా పక్షాన్ని ఏం చేస్తారన్నారు? పోరాడతారు. ఇప్పుడు అక్కడ ఎవరైనా పోరాడుతున్నారా? ఎందుకు పోరాడటం లేదు? ఎందుకు పోరాడటం లేదు? బాగా ఆలోచిద్దాం, బాగా గమనిద్దాం. యేసుక్రీస్తు వారిని పట్టుకోవడానికి వాళ్ళందరూ కూడా వచ్చినప్పుడు యేసు ప్రభు వారి మీద వాళ్ళందరూ బందిపోటు దొంగ మీద పడినట్టు ఒక్కసారి పడ్డప్పుడు పక్కనే ఉన్నటువంటి పేతురు తన కత్తిలో ఉన్నటువంటి తన వరలో ఉన్నటువంటి కత్తిని తీసి మల్పు అనేటువంటి ఒక దాసుని చెవిని అరగినప్పుడు, చెవి తెగనరికినప్పుడు యేసు ప్రభు వారు ఏమంటున్నాడంటే పేతురు నీ కత్తి నీ వరలో ఉంచుము అంటే ఇప్పుడు పేతురికి ఏమనిపిస్తుంది? మేము పోరాడతామన్నారు, మీరు పోరాడకూడదు అంటున్నారు ఆయన. ఇప్పుడు ఈ పేతురు ఏం చేస్తున్నాడు? పోరాడాలి నేను, కానీ యేసు ప్రభు ఏమంటున్నాడు? మీరు పోరాడకూడదు. ఎందుకు పోరాడకూడదు? ఇప్పుడు పోరాడాలి. ఇప్పుడు ఉదాహరణకు మనకి ఏదైనా ఒక విషయం జరిగింది అనుకోండి, ఏదైనా ఒక చిన్న సంఘటన జరిగింది అనుకోండి, మన పక్షాన కొంతమంది వస్తారు, మేము కూడా నిలబడతాము, మేము ఉంటాము, మేమని. కానీ ఇక్కడ యేసు ప్రభు పక్షాన ఎవరున్నారు? పేతురు నిలబడ్డాడు. ఇదిగో యేసు ప్రభు మీద చెయ్యేస్తే నేను ఒప్పుకోను, ఆయన ఏమన్నంటే నేను అసలు ఒప్పుకోనని కత్తి తీశాడు. అయితే యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా? పేతురు నీ కత్తి తీసి నీ వరలో పెట్టు, నువ్వు పోరాడకూడదు. ఇప్పుడు నేను నా తండ్రిని ఒకవేళ అడిగితే ఆయన వ్యూహాల సైన్యం నా పక్క తిప్పుతాడు, కానీ నేను ఎందుకు పోరాడట్లా? నేను ఎందుకు అడగటంలా?
ఎందుకు నేను చేయటం నాకు ఈరోజు, నేను ఎందుకు చేయట్లేదు యుద్ధము, నేను ఎందుకు చేయట్లేదు ఇక్కడ వాళ్ళ మీద ఎదురు, నేను ఎందుకు తిరగలేదంటే వీళ్ళకు మనకు సంబంధము. నేను వీళ్ళతో యుద్ధం చేయడానికి అది వచ్చింది, నేను వీళ్ళతో పోరాడడానికి అది వచ్చింది. ఎందుకంటే నా రాజ్యాన్ని నేను స్థాపించాలి. నేనేం చేయాలి? నా రాజ్యాన్ని స్థాపించాలి. రాజ్యాన్ని స్థాపించాలంటే, ఆ రాజ్యాన్ని ప్రారంభించాలంటే ఆ రాజ్యం కొరకు నేను ఎన్నో పాటలు పడాలి. అందుకొరకే నేను వచ్చింది. కాబట్టి నేను పుట్టేటప్పుడు ఎలా పుట్టాను అంటున్నాడు ఆయన, యూదుల రాజుగా పుట్టాను. నేను రాజునే, వీళ్ళు కారణంత మాత్రం నేను రాజు కాను, కానీ నేను రాజుగా పుట్టాను. ఇప్పుడు నా రాజ్యంలోనికి నేను ప్రజలను చేకూర్చుతున్నాను. నా రాజ్యంలోనికి నేనేం చేస్తున్నాను? అనేక మంది ప్రజలను నేను సిద్ధం చేస్తున్నాను. నా రాజ్యం నేను స్థాపించి నీ రాజ్యంలోనికి అనేక మందిని తీసుకొని వస్తున్నాను. కాబట్టి ఇప్పుడు ఇక్కడ మనం బాగా గమనించి ఆలోచిస్తే, ఇక్కడ దేవుని యేసు ప్రభు వారు చెప్తున్న రాజ్యం గురించి మనం ఆలోచిద్దాం. చాలా చక్కగా మనం కొద్ది నిమిషాలు ఇద్దాం. ఎందుకంటే ఈ రాజ్యం ఎలా ఉంటుందంటే, యేసుక్రీస్తు వారు చెప్పినట్టుగా మనం ఆలోచించినట్టుగా ఒకసారి మనం గమనిద్దాము. జకరియా గ్రంథంలోకి వద్దాం. జకరియా గ్రంథం, ఇక్కడ ఒక ప్రవచనం ఉంది. జకరియా గ్రంథం ఒక ప్రవచనం అక్కడ మన కొరకు రాయబడింది. ఆ ప్రవచనాన్ని మనం చదువుకుని మనం వెళ్ళిపోతాం. తీసారమ్మా? 9వ అధ్యాయం, జకరియా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిద పిల్లను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడు. ఇక్కడ జకరియా యొక్క ప్రవక్త యేసు ప్రభు వారి గురించి ముందుగానే మాట్లాడాడు. ఏమని మాట్లాడాడంటే, సియోను నివాసులారా, యెరూషలేము నివాసులారా మిమ్మల్ని ఏం చేయమంటున్నాడు? సంతోషించుడి, ఉల్లాసించుడి, ఆనందించుడి. మీరు ఎందుకంటే నీ రాజు నీతిపరుడు. నీ రాజు ఎలా అంటాడు? నీతి కలిగిన వాడు. నీ రాజు ఎలా అంటాడు? రక్షణ కలగజేసేవాడు. ఈ రాజు ఎలా వస్తున్నాడు? దీనుడు, గాడిద పిల్లని ఎక్కి నీ యొద్దకు వస్తున్నాడు. అంటే అసలు ఇక్కడ రాజ్యం అనేది ఉందా? రాజ్యం అనేది కనబడుతుందా? అమ్మా మీరు వినండి జాగ్రత్తగా. మీరు వినలేదనుకో మీ ఇష్టం. అది ఇక్కడ రాజ్యం అనేది మనకు కనపడుతుందా? యేసుక్రీస్తు వారు గాడిద మీద ఎక్కి యెరూషలేము ప్రాంతంలోనికి వస్తూ ఉన్నప్పుడు, అక్కడ వాళ్ళందరూ కూడా అలా చేసినప్పుడు, ఇక్కడ జకరియా ప్రవక్త ఏమంటున్నాడు? గాడిద పిల్ల మీద ఎక్కువ వచ్చేది ఎవరు అంటున్నారు? ఆయన మీ రాజు అన్నాడు. ఇప్పుడు ఆయన ఎక్కి ఎలా వస్తున్నాడు? ఇప్పుడు దీనుడే, కరెక్ట్ కాదంట. ఎక్కి ఎలా వస్తున్నాడు? రాజుగా ఎక్కి వస్తున్నాడా, లేకపోతే మామూలుగా ప్రవచనం లేఖనం ప్రకారం ఎక్కి రావాలి కాబట్టి ఎక్కి వస్తున్నాడా? లేఖనముల ప్రకారము అతడు రాజుగా వస్తున్నాడు. అక్కడ ఉన్న వాళ్ళు ఎవరికి కూడా ఆయన రాజుని తెలియదు. ఈ అధికారులు ఎవరికైనా తెలిసి ఉండేది ఎలా ఆయనని వీరు సిలువ వేసి ఉండేవాళ్ళు కాదు అని బైబిల్ గ్రంథంలో అపోస్తలుల కార్యములు పేతురు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఆయన ఇంటికి వచ్చినా కూడా జనములకు ఏమర్థం కాదా? ప్రవచనాలు గుర్తులేదు. ప్రవచనాలు నెరవేరుతున్నాయి కదా, ఈయన గురించి నెరవేరుతున్నాయి. కాబట్టి ఏనే ఆ రాజు అనేది వాళ్ళకు తెలియదు. కాబట్టి యేసు ప్రభు ఆయన రాజుగానే వస్తున్నాడు. తన రాజ్యాన్ని ఏం చేస్తున్నాడు? స్థాపిస్తున్నాడు. రాజ్యానికి శంకుస్థాపన చేశాడు, పునాదులు వేశాడు. ఆ రాజ్యాన్ని స్థాపించడానికి ఆయన ప్రయాసపడుతున్నాడు. అయితే మనం ఆలోచిద్దాం, గమనిద్దాము, ఆలోచిద్దాము.
ఆ రాజ్యం గురించి ఎలా స్థాపించాలి, ఏ విధంగా ఆయన స్థాపిస్తాడో మనం బాగా గమనిద్దాం. రోమిలికి రాసిన పత్రిక మనం పొందాం. రోమిలికి రాసిన పత్రిక 14వ అధ్యాయం 17వ వచనం. దేవుని రాజ్యము భోజనము పానము కాదు గాని నీతియు సమాధానమునై పరిశుద్ధ ఆత్మయందలి ఆనందమునై ఉన్నది. బాగా ఉందా? దేవుని రాజ్యం ఏంటంట? భోజనము పానము కాదు. భోజనము పానం అంటే అన్నపానాలు కాదు, ఆహారము నీరు కాదు. దేవుని రాజ్యం. మరి దేవుని రాజ్యం దేంతో పోలిస్తే ఎలా ఉందంట? నీతియు సమాధానము. దేవుని రాజ్యంలో ఏముంటుందంట? నీతి సమాధానం. మరి ఎక్కడ ఉంది దేవుని రాజ్యం? ఇప్పుడు ఎక్కడ ఉంది దేవుని రాజ్యం? బాగా ఆలోచిద్దాం. దేవుని రాజ్యం ఏమంటున్నాడు? ఆహారము నీళ్లు కాదు, నీతి సమాధానమై ఉన్నది. నీతి అయి ఉన్నది, సమాధానమై ఉన్నది. ఇప్పుడు ఆ రాజ్యం ఎక్కడ ఉన్నది? ఎక్కడుంది మా రాజ్యము? నీతి సమాధానము ఉన్న దగ్గర ఉన్నది. అది ఎక్కడుంది నీతి సమాధానం? ఆలోచిద్దాం. ఎక్కడుంది నీతి సమాధానం? అర్థమవుతుందా? బాగా ఆలోచించారు కొంచెం. నీతియు సమాధానం అన్నాడు కాదనట్ల. ఇప్పుడు ఆ నీతి సమాధానం అనేది ఎక్కడ ఉంటుంది? మనసుల్లో, మన హృదయాల్లో ఉందా? మన హృదయం ఆయన రాజ్యమా? ఇప్పుడు ఎలాగా, ఏ విధంగా ఆలోచిస్తే అది మన యొక్క ఒక గొడుగులోకి వస్తుందో మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే పరలోక రాజ్యము సమీపించింది 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 అన్నాడు. ఇప్పుడు ఆ రాజ్యాన్ని స్థాపించడానికి ఒక ఆయన వచ్చాడు. ఎవరైనా? యేసు క్రీస్తు వారు. చాలా జాగ్రత్తగా యేసు క్రీస్తు వారు. ఎందుకంటే మీకు అర్థం కావడానికి ఒక్కసారి మనం వెనక్కిపోదాం. దానియేలు గ్రంథంలోకి వెళ్దాం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం. దానియేలు గ్రంథము 2వ అధ్యాయం. దానియేలు గ్రంథం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుంటామా. ఏ మాత్రం మీరు కొంచెం పెడచమని పెట్టినా కూడా వాక్యం అంతా రాంగ్ అయిపోతుంది. మీరు ఇన్నినా కూడా మీకు అర్థం కాదు. తర్వాత 2వ అధ్యాయము తీసారమ్మా. 44వ వచనాన్ని జాగ్రత్తగా చదువుతాం. ఆ రాజుల కాలములలో పరలోకమందున దేవుడు ఒక రాజ్యము స్థాపించును, దానికి ఎన్నటికీ నాశనము కలగదు. ఆ రాజ్యము దాన్ని పొందిన వారికి గాక మరి ఎవరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగలగొట్టి నిర్మూలన చేయుడు గాని అది యుగ యుగముల వరకు నిలుచును అన్నాడు. ఇక్కడ రాజ్యము గురించి మాట్లాడుతున్నాడు. ఏ రాజ్యము గురించి? దేవుడు స్థాపించేటువంటి ఒక రాజ్యం గురించి మాట్లాడుతున్నాడు. ఈ రాజ్యాన్ని స్థాపించేది ఎవరంట? పరలోకమందున్న దేవుడు. ఇక్కడ మనం బాగా గురించి ఆలోచిస్తే ఆ రాజుల కాలములలో నెబుకద్నెజర్ అనేటువంటి ఒక ఆయనకి ఇక్కడ ఏం జరిగిందని మనం రాయబడింది. ఒక కలలో ఒక దర్శనం కనపడింది. దర్శనం కనపడిన తర్వాత ఆ దర్శనం యొక్క బొమ్మ యొక్క రూపాన్ని మనకు చెప్తున్నాడు. తల ఎలా ఉంది, ఎదలు ఎలా ఉన్నాయి, తన యొక్క తొడలు ఎలా ఉన్నాయి, మోకాలు ఎలా ఉన్నాయి, పాదములు ఎలా ఉన్నాయి, ఇలాగన్నాడు. బంగారము, వెండి, ఇనుము, ఇత్తడి, బురద కలిసినటువంటి దాంతో మాట్లాడుతూ ఉన్నాడు. అయితే చివరిగా పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు. ఈ రాజ్యాలను ఏమవుతాయి?
ఈ రాజ్యాలన్నీ ఏమైపోతాయి? నాశనం అయిపోతాయి. ఈ రాజ్యాలన్నీ పాడైపోతాయి. బంగారం అన్న శిరస్సు కలిగిన రాజ్యం పాడైపోతుంది, వెండి కలిగిన రాజ్యం పాడైపోతుంది, ఇనుము ఇత్తడి కలిగిన రాజ్యం పాడైపోతుంది, మట్టితో కలిసిన రాజ్యము పాడైపోతుంది. కానీ ఇప్పుడు పరలోకములో ఉన్న దేవుడు ఎవరమ్మా? పరలోకంలో ఉన్న దేవుడు, భూలోకంలో ఉన్నవాడు కాదు. భూమి మీద ఉన్న వాళ్ళ గురించి మాట్లాడంట దేవుడు. ఇక్కడ పరలోకంలో ఉన్న వాళ్ళ గురించి మనం మాట్లాడుతున్నాం. పరలోకంలో ఉన్న దేవుడు ఏం చేశాడంట? ఒక రాజ్యాన్ని స్థాపించును. అదే రాయబడిందమ్మా, ఒక రాజ్యమును స్థాపించును అంటే అప్పటికి అయిందా? అప్పటికి రెడీ అయిందా? అంటే స్థాపించును అంటున్నాడు, స్థాపించను అనలే. బైబిల్ కూడా చదివేటప్పుడు అర్థం చేసుకుని చదవాలి. స్థాపించాడు అంటే అయిపోయింది, స్థాపిస్తాడు అంటే చేయబోతున్నాడు, స్థాపిస్తున్నాడు అంటే జరుగుతున్నది. కానీ ఈ రాజుల గురించి మాట్లాడితే ఏమంటారు తెలుసా? ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించును. ఏ రాజుల కాలంలో? మనకు పైన చెప్పినటువంటి రాజుల కాలములలో పరలోకములో ఉన్నటువంటి దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడంట. అంటే అప్పటికి ఇంకా రాజ్యము పునాది వేయబడ్డా, ఆ రాజ్యం ఇంకా స్టార్ట్ చేయబడ్డా. అయితే ఇప్పుడు ఆ రాజ్యం అనేది స్థాపించును. చాలా తర్వాత దానికన్నటికీ నాశనము కలగదు. ఆమేన్. ప్రారంభించాడు, ప్రారంభించింది నాశనం ఎప్పటికి? ఇంకా ప్రారంభం కాకపోతే ఆలోచించాలి. ప్రారంభించే దానికి నాశనం కలగనే. ఇప్పుడు మనం ఒక ఇల్లు కట్టించామనుకోండి, ఏమంటాము? వచ్చే సంవత్సరం మేము పెద్ద ఇల్లు కట్టించుకుంటాం అంటాం. కట్టిస్తామన్న తర్వాత ఎన్ని సంవత్సరాలు ఈ ఇల్లు ఉంటుందంటే నాకేం తెలుసు, ఉంటే 20 సంవత్సరాలు ఉంటుంది, లేదా 30 సంవత్సరాలు ఉంటుంది, ఒక 40 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ రోజులు ఉండదు. అదే విధముగా ఇప్పుడు మన ప్రపంచంలో ఉన్నటువంటి దేశ రాజకీయ నాయకులు ఉన్నటువంటి 7 రాజ్యాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు మన భారతదేశానికి ఒక రాజు ఉన్నాడు, ఒక ప్రధానమంత్రి ఉన్నాడు. ఆయనకి ఎన్ని రోజులు అధికారము? 5 సంవత్సరాలు. తర్వాత మళ్ళా ఎలక్షన్ జరుగుతాయి, గెలిస్తే వస్తుంది, లేకపోతే మళ్ళా. కానీ భూలోక రాజ్యముల మీద ఉన్న పెత్తనాలు అనేది కొన్ని రోజుల రాజులకు. ఇప్పుడు అలెగ్జాండర్ ఉన్నాడు, కొన్ని సంవత్సరాలు పరిపాలించాడు, తర్వాత వెళ్ళిపోయాడు. తర్వాత కొంతమంది వచ్చారు, వాళ్ళు కూడా కొన్ని సంవత్సరాలు పరిపాలించారు, మళ్ళా వెళ్ళిపోయారు. అయితే ఈ రాజ్యానికి ఏమి లేదంట? నాశనము లేదు. ఆమేన్. ఈ రాజ్యానికి నాశనం లేదు. చూడండి, ఆ రాజ్యము దానిని పొందిన వారికి కాక మరి ఎవరికి చెందదు. ఆ రాజ్యము దాన్ని పొందిన వారికి. ఎవరు పొందేది దీన్ని? స్థాపించేది ఎవరు? స్థాపించిన తర్వాత దానిని పొందేది ఎవరు? పొందిన తర్వాత మళ్ళీ ఏమంటున్నాడు తెలుసా? అది ముందు చెప్పబడిన రాజ్యములన్నిటిని పగలగొట్టి నిర్మూలనం చేయను గాని అది యుగ యుగముల వరకు నిలుచును. అంటే ఇక్కడ మీకు దీని అన్నిటి గురించి చెప్పడు కానీ ఆ రాజ్యం కావాలి కాబట్టి మనం దాని గురించి చెప్తున్నాను. ఇప్పుడు ఆ రాజ్యమును స్థాపించేవాడు ఎవరంట? పరలోకమందున్న దేవుడు. స్థాపిస్తాను అని చెప్పాడు ఆయన. అంటే స్థాపిస్తాను అని అప్పుడు చెప్పాడు. ఇప్పటికి ఏమైంది? అది స్థాపించబడి ఉన్నది. ఎక్కడ స్థాపించాడు? ఎక్కడ స్థాపించాడు? ఇంకా అంటే నేను స్థాపించాలంటే ఇప్పుడు ఏడ స్థాపించాడా? పరలోకంలో స్థాపించాడా? లేకపోతే పాతాళ లోకంలో స్థాపించాడా? లేకపోతే భూమి కింద స్థాపించాడా? ఎక్కడ స్థాపించాడు ఆ రాజ్యాన్ని? అది ఇప్పుడు మన పాయింట్. ఆమేన్. పరలోకంలో స్థాపించాడు అనుకుంటే ఇప్పుడు పరలోకంలో ఎవరైనా ఉన్నారా? అక్కడ నీతి ఉంటుంది, సమాధానం ఉంటుంది. అక్కడ ఎవరున్నారు? లేరు కదా. మరి అక్కడ ఎందుకు? అప్పుడు స్థాపించబడాల్సింది ఎక్కడది? అది ఎక్కడ స్టార్ట్ చేయబడింది? ఇదిగేమంటున్నాడు? నీ రాజు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ? నీ రాజు అంటే ఎవరి గురించి? యేసుక్రీస్తు వారి గురించి. ఇదిగో నీ రాజు దీనుడునై నీతియు సమాధానము కలిగిన వాడై గాడిద పిల్ల మీద ఎక్కి
యెరూషలేము నివాసులారా, సియోను నివాసులారా, మీ యొద్దకు వస్తున్నాడు ఆయన. అంటే రాజు ఎక్కడయ్యాడు? ఆయన ఇక్కడే రాజు అయిపోయాడు. మత్తయి సువార్తలోనే మనం ఎన్నప్పుడు ఒక మాట అక్కడ చదివాం. ఏం చదివామంటే, జ్ఞానులు మాట్లాడుతూ చెప్పారు. ఆ మాట ఎక్కడ ఉంటుంది చదవటమ్మా. 2వ అధ్యాయం 3వ అధ్యాయం ఉంటుంది. మత్తయి సువార్తలోను జ్ఞానుల గురించి మాట్లాడుతూ ఏ రోజు రాజు దగ్గర గురించి మాట్లాడినప్పుడు ఏమంటారు తెలుసా? రెండో ఒకటి చదవండి. రాజైన హేరోదు దినముల యందు యూదయ దేశం బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ? వీళ్ళందరికీ ఏమో మైలు పోయింది. పుట్టిందేమో ఒక ఆయన రాజు, మళ్ళీ ఒక రాజుని పుట్టాడు. ఇప్పుడు హేరోదుకి ఏం చేయాలి? నాకు పిల్లవాడు పుట్టలేదే. ఇప్పుడు నాకు పుడితే కదా రాజు అయ్యేది. ఇప్పుడు నాకు పుట్టి కూడా రాజు అవడు. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు రాజా? మీ దేశంలో ఆ రాజు పుట్టాడంటే, అయ్యా ఈ దేశానికి రాజును నేనే. ఇప్పుడు నేను నాకు గర్భవాసంలో కానీ నా వంశంలో కానీ పుట్టినవాడే. మరి నువ్వేంటి ఒక రాజు అంటున్నారు? నేనకేమని చెమటలో పట్టినాయి. ఇప్పుడు వెంటనే ఏం చెప్పించారమ్మా? ప్రవక్తల లేఖనాలు బయటికి తెమ్మన్నాడు. ప్రవక్తల లేఖనాలు తీసుకురండి, శాస్త్రులారా, ధర్మశాస్త్ర బోధకులారా, అవన్నీ బయటికి తీసుకురండి. అసలు ఏందో జరుగుతుంది ఇక్కడ, అవి తీసుకురామని చెప్పినప్పుడు అక్కడ రాయబడిన మాట చదవండమ్మా. మత్తయి సువార్త 2వ అధ్యాయం. వాళ్ళందరూ కలవరపడింది. కాబట్టి రాజు, ప్రధాన యాజకులు, ప్రజల్లో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగాను. అందుకు వారు యూదయ దేశపు బెత్లెహేములోనే. అబ్బా, రాజు పుట్టాడు. రాజు ఏం చేశాడు? పుట్టాడు. ఇప్పుడు యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అనగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏమొచ్చేసింది? కలవరము. కలవరం అంటే కలవరము. ఆశ్చర్యం వేరు, కలవ వేరు. భయం, ఒక రకమైనటువంటి టెన్షన్ ప్రారంభమైపోయింది. ఎందుకు? ఎక్కడ పుట్టాడు ఆయన? అసలు ఎవరు పుట్టాడు? ఇదిగో మనం ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తుంటే ఇదిగో తూర్పు దేశం నుంచి జ్ఞానులు వచ్చి మనకు చెప్పాల్సి వస్తుంది. ఏంటి? యూదుల రాజు పుట్టాడంట. ఇప్పుడు అంటున్నాడు, లేఖనాలు తిరిగేస్తున్నారు. ధర్మశాస్త్ర బోధకులు, శాస్త్రులు, పరిశీలకులు అందరూ పిలిపించి అందరికి సమకూర్చి ఇదిగో లేఖనాలు తిరగేయండి. క్రీస్తు ఎక్కడ పుడతాడని రాయబడింది లేఖనాల్లో. యూదయ దేశం బెత్లెహేములో పుడుతుందని మీకా గ్రంథంలో రాయబడింది రాజా. అంటే రాజు ఆల్రెడీ పుట్టేశాడు. ఆమేన్. రాజు పుట్టేశాడు. ఇప్పుడు రాజు పుట్టాడు. పుట్టిన రాజు ఏం చేయాలి? రాజ్యాన్ని పొందుకోవాలి. రాజు కుమారుడు పుట్టగానే వెంటనే రాజ్యం అతనికి. రాజ్యాన్ని ఇవ్వడానికి ఏం కావాలి? అతనికి అర్హత ఉండాలి. ఇప్పుడు యూదుల రాజు పుట్టేశాడు. ఇప్పుడు వెంటనే హేరోదులో ఏం పుట్టింది? కలవరము, ఒక టెన్షన్. ఇప్పుడు ఏం చేయాలనుకున్నాడు హేరోదు? ఆ రాజ్యము ఉండకుండా రాజునే లేపేయాలనుకున్నాడు. రాజు లేకపోతే రాజ్యం ఉండదా? ఇప్పుడు రాజునే లేపేయాలనుకున్నాడు. ఇప్పుడు హేరోదును ప్రేరేపించినటువంటి అపవాది హేరోదు చేత ఏం చేసింది తెలుసా? ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి 2 సంవత్సరాల కంటే తక్కువ కలిగిన మగ పిల్లలందరినీ ఏం చేసింది? చంపేయమని చెప్పేసింది. ఎందుకు? యూదుల రాజు ఉండకూడదు. రాజు ఉంటే ఏమవుతుంది? రాజ్యం ఆయనకు పోతుంది. ఆయన రాజ్యం ప్రారంభమైతే మా రాజ్యాలు ఏమైపోతాయి? మా రాజ్యాలు మన తునాతునకలు అయిపోతాయి. కాబట్టి రాజును చంపేద్దామని యూదుల రాజుగా పుట్టిన వాడిని చంపేయటానికి అపవాది ఆనాడే ప్రయత్నం చేసింది. ఇప్పుడు అలా చేసినప్పుడు దేవుడు స్థాపించాడు. స్థాపించిన దేవుడు. దెయ్యం చంపేయాలంటే అయిపోద్దా?
స్థాపించింది దేవుడు. ఇప్పుడు దేవుడు మరలా ఆ యొక్క దూత యోసేపు కలలో కనిపించి నువ్వు ఇక్కడ నుంచి వేరే ప్రాంతానికి ఐగుప్తుకి వెళ్ళిపోమన్నాడు. అక్కడ నుంచి వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయినారు. మళ్ళీ అక్కడ పోయిన తర్వాత మిమ్మల్ని చంపాలనుకున్న రాజు చనిపోయాడు, మరలా రమ్మని తీసుకొచ్చింది. అంటే ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే రాజు పుట్టాడు అంటానికి ఒక సూచన. అంటే రాజ్యం ఇంకా గురించి, రాజ్యం గురించి చెప్పట్లా, రాజ్యాన్ని ప్రారంభించడానికి ఊరు పుట్టాడు, రాజు పుట్టాడు. ఆమేన్. ఇప్పుడు రాజు పుట్టాడు కాబట్టి ఆ రాజు రాజ్యాన్ని స్థాపించాలి. ఇప్పుడు ఆ రాజు రాజ్యాన్ని స్థాపించాలంటే ఆ రాజు ఎలా ఉండాలంట? నీతి కలిగిన వాడు, యథార్థత కలిగిన వాడు, సమాధానం కలిగిన వాడు. జకర్యా మాట్లాడుతున్నాడు కదా, ఇదిగో నీ రాజు నీతియు సమాధానం కలిగిన వాడై దీనుడై, దీనత్వం కలిగి ఉన్నాడు. మళ్ళా ఆ రాజులో కోపం ఉందా? ఆ రాజులో పగలు ఉన్నాయా? ఆ రాజులో ఈర్ష్యలు ఉన్నాయా? ఆ రాజులో ద్వేషాలు ఉన్నాయా? ఆ రాజు వేరే వాళ్ళని చంపారని ఆలోచన ఉందా? అందుకే పేతురు నీ కత్తి నీ వరలో పెట్టు. పోరాడమయ్యా, కత్తులతోనా గుదిలతోన పోరాడేది? కత్తులతో గొడ్డలతో పోరాడి సంపాదించేది నా రాజ్యము. మరి ఎలా పోరాడాలి? బాగా గమనించాలి, చాలా చక్కగా ఆలోచిద్దాం. నువ్వు చెప్పినట్టు కాదు, ఇప్పుడు నేను దాన్ని ప్రారంభించడానికి ఇచ్చాను కాబట్టి ఎప్పుడు ఎలా చేయాలో నేను చెప్తాను కానీ అన్నాడు. వెంటనే అక్కడ జరిగిన సందర్భాన్ని బట్టి, అక్కడ సంఘటనను బట్టి నువ్వు యూదుల రాజువా అన్నాడు తర్వాత. అంటే వాళ్ళకి తెలుసా? వాళ్ళకి తెలుసా తెలియదా? తెలియదు. ఇంకా కొందరికి తెలుసు, ఇంకా కొందరు ఒప్పుకోవటం లేదు. అంత అలాగే ఇప్పుడు కూడా మన పరిస్థితి అలాంటే కదా. నిజమో చెప్పలేము, అబద్ధమో చెప్పలేము, 10 మందిలో ఒప్పుకుంటే యాడే వ్యాప్తిలో ఒక భయం, అంత టెన్షన్. అంతేనా కదమ్మా? నిజమో చెప్పలేము, అబద్ధములు ఒప్పుకోలేము. ఎందుకంటే యేసు ప్రభు దేవుడని మనకు తెలుసు. దేవుడని 10 మందిలో చెబితే ఎక్కడ వెయ్యాత్రని ఒక భయం. ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు కూడా నువ్వు రాజు అంటే ఈ రాజు పక్షాన్ని ఎవరు ఉంటారంటే కొంతమంది ఉన్నారు, లేకుండా లేరు. అయితే ఉన్న వాళ్ళు ఎక్కడున్నారు? ఎక్కడున్నారంట? ఎక్కడున్నారా ఉన్నోళ్ళు? ఇంకా దూరం ఉన్నారు, ఇంకా భయపడి ఉన్నారు. ఇంకా ఉన్నవాళ్ళు జనములలోనే దాగుకుని ఉన్నారు, జనాల్లోనే ఉన్నారు. అందరు పోతే యేసు ప్రభు సిలువ ఎత్తుకోబోతుంటే యెరూషలేములో ఉన్నటువంటి వాళ్ళు ఏడవటంలా ఏడుస్తున్నారంటే అర్థమైంది. ఇదిగో మా రాజును వీళ్ళందరూ తీసుకెళ్లి సిలువ వేయాలనుకున్నారు. ఎందుకంటే యేసుక్రీస్తు వారి గురించి ఆ ప్రాంతంలో కొంతమంది ఆలోచించి, మీకు ఒకసారి చెప్పాను, ఆ ప్రాంతం వాళ్ళందరూ కూడా ఆలోచించి యేసు ప్రభు చేసిన గొప్ప కార్యాలను బట్టి ఆయనను రాజుగా చేయాలన్నప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు? మీరు నన్ను రాజు చేయటమైంది, రాజును మళ్ళా రాజు చేయటమైంది. నాకు అర్థం కాదా? ఇదిగో మా మీద నువ్వు రాజుగా ముందు రమ్మన్నాడు. వాళ్ళని చూసి అక్కడి నుంచి పారిపోయి అక్కడికి వెళ్ళిపోయారు. ఎందుకంటే మీరు ఈ లోక సంబంధమైన రాజుగా నన్ను చేయాలనుకుంటున్నారు. నేను ఆల్రెడీ వేరే రాజ్యానికి రాజును, వేరే లోకానికి రాజును. ఆ రాజ్యమును స్థాపించడానికే నేను వచ్చాను. ఇప్పుడు రెండోది ఏమంటున్నాడు? అది దానిని పొందిన వారికే కానీ మరి ఎవరికి చెందదు. కాబట్టి ఇప్పుడు రెండో మనం గమనించి ఆలోచిద్దాము. ఇక్కడ మనం బాగా ఆలోచించి గమనిస్తే దానియేలు గారు చెప్పినట్టుగా ఇదిగో ఆ రాజ్యమును పరలోకమందున్న దేవుడు స్థాపించును. ఇప్పుడు చూద్దాం ఆ రాజ్యము ఎలా స్థాపించబడుతుందో, ఎలా ఉందో దాంట్లో మనము బాగా ఆలోచించి మనం కొద్దిగా గమనిద్దాం. బైబిల్ గ్రంథంలో నుంచి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలోని పోతాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక తీసారమ్మా? చాలా జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం 15వ అధ్యాయం తీసారమ్మా?
3 నుంచి జాగ్రత్తగా చదువుదాం. ప్రతి వాడును తన తన వరసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు, తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యము అప్పగించును. అప్పుడు అంతము వచ్చును. ఎందుకనగా తన శత్రువులనందరినీ తన పాదముల క్రింద ఉంచు వరకు ఆయన రాజ్య పరిపాలన చేయుచుండవలెను. కడపట నశింపజేయు శత్రువు మరణము. ఇక్కడ బాగా గమనించి ఆలోచిస్తే మనకు అర్థమవుతూ ఉన్నది. ఏమంటే క్రీస్తు ప్రతి వాడు తన తన వరుసలో బ్రతికింపబడతాడు. ఎప్పుడు బ్రతికింపబడతాడు? ఎప్పుడు బ్రతికించబడేది తన తన వరుసలో? ఎప్పుడు బ్రతికించబడతాడంట? తీర్పు దినమున. ఓకే, ఇంకా మంచిదే కాదంట, కరెక్ట్ పాయింట్. ఇంకా ఇది తెలుసుకోకపోతే మనకి అంట మనం పైపోయి దేనికోసం మీ డైరెక్షన్ అంతా మీరు ఎదురు చూసే దేనికోసం? మరి క్రీస్తు తిరిగి వచ్చినప్పుడు అందరిని తన తన వరుసలో బ్రతికించబడతాడు. బ్రతికించబడతాడు. బాగండి, ప్రతి వాడు తన తన వరుసలో బ్రతికించబడును. ప్రథమ ఫలము క్రీస్తు, తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు కూడా బ్రతికించబడతారు. క్రీస్తు వస్తాడు, రాడా? వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికించబడతారు. ఇంతవరకు ఇది ఎప్పుడు గురించి మాట్లాడుతుంది? తర్వాత క్రీస్తు వస్తాడంటే యేసు ప్రభు రెండో రాకడ గురించి, అంతే కదా? అంతేనా? అర్థమైందా? రెండో రాకడ గురించి ఇప్పుడు మనం చూద్దాం. అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యము అప్పగించును. అప్పుడు అంతం వచ్చును రాయబడింది. రాజ్యం ఎప్పుడు అప్పగిస్తాడు? రెండో రాకడలో అంతం వచ్చే ముందు ఏం అప్పగిస్తాడు? రాజ్యం అప్పగిస్తాడు. బాగుండండి, రెండో రాకడలో అంతం వచ్చే ముందు రాజ్యం అప్పగిస్తాడు. అసలు అంతం ఎప్పుడు వస్తుంది? అంతం ఎప్పుడు వస్తుంది? ఇంకా మత్తయి సువార్త. నేను బైబిల్ గ్రంథం చెప్పిన వాక్యాలు గుర్తుపెట్టుకుంటే బాగుండేది. నేను ఎప్పుడో చెప్పి అప్పుడప్పుడే మర్చిపోతుంటాను. మత్తయి సువార్త 24వ అధ్యాయం 14వ వచనం. బాగుంది. మరియు ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షాత్మై లోకమందంతటను ప్రకటింపబడును. అటు తర్వాత అంతం వచ్చును. అంతం ఎప్పుడు వస్తుంది? ఈ రాజ్య సువార్త. ఏ రాజ్య సువార్త ఇది? బాగుండండి, ఈ రాజ్య సువార్త అంటే ఏ రాజ్య సువార్త ఇది? అది పాయింట్. ఇక్కడ యేసు ప్రభు రాజ్య సువార్త ఎక్కడ ప్రకటింపబడాలంట? సకల జనులకు సాక్షాత్మై లోకమంతటను ప్రకటింపబడును. ఏ సువార్తది? యేసు ప్రభు రాజ్య సువార్త. యేసు క్రీస్తు రాజ్యం యొక్క ఆ రాజ్యానికి ఉంది ఒక సువార్త ఉంది. ఈ రాజ్య సువార్త సర్వలోకంలో ప్రకటింపబడుతుంది. ప్రకటింపబడిన తర్వాత ఏమవుతుంది? అంతం వస్తుంది. అర్థమైంది కదా? అంతం ఎప్పుడు వస్తుంది? సువార్త ప్రకటించబడిన తర్వాత, ప్రకటించబడక ముందా? ప్రకటించబడిన తర్వాత. ఎంతవరకు ప్రకటించబడిన తర్వాత? మొత్తానికి చెప్పిన తర్వాతే అంతం అవుతుంది. ఇప్పుడు మనం కొరింథీ రాసిన పత్రికలోకి వద్దాం. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి, బాగా అర్థం చేసుకోండి. చాలా మందికి అర్థం కాదులే, అయినా ప్రయత్నించండి జాగ్రత్తగా. ఇప్పుడు కొరింథీ రాసిన పత్రిక చూడండి 24. అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యము అప్పగించును. అప్పుడు అంతం వచ్చును.
అంటే ఇప్పుడు అంతం అనేది రెండు దిక్కులో వస్తుంది. అక్కడేమో ఒక విధంగా చెప్తున్నాడు, ఇక్కడ ఒక విధంగా చెప్తున్నాడు. అసలు అంతం ఎప్పుడు వస్తుంది? సువార్త ప్రకటించబడిన తర్వాత వస్తుందా, రాజ్యం అప్పగించబడిన తర్వాత వస్తుందా? మరి రాజ్యం అప్పగించబడిన తర్వాత ఇక్కడ కూడా చదవండి, ఇప్పుడు మీరు కూడా చదవండి. సకల జనులకు సాక్షార్థమే సువార్త ప్రకటించబడును, అప్పుడు అంతం వచ్చును అన్నాడు. మరి ఇక్కడ కూడా చదివితే రాజ్యం అప్పగించబడి, ఊరికి అప్పగించబడుతుంది, అది పాయింట్, దేవుడికి అప్పగించబడుతుంది, అప్పుడు అంతము వచ్చింది. అంటే ఇప్పుడు రాజ్యం ఎక్కడుంది? ఆమేన్. అర్థమైంది కదా? ఏది రాజ్యము? మనమే ఆయన రాజ్యము. ఇప్పుడు ఎక్కడ ఆయన రాజ్యం ఉందంటే, ఎక్కడైతే సత్యం ఉంటుందో, ఎక్కడైతే నీతి ఉంటుందో, ఎక్కడైతే సమాధానం ఉంటుందో, అక్కడే ఆయన రాజ్యము. అందుకే ఉన్నాడు తెలుసా, ఇది ఏ సువార్త? ఈ రాజ్య సువార్త. ఈ రాజ్య అంటే యేసుక్రీస్తు రాజ్య సువార్త. ఇది ఎవరు ప్రకటించాలి? ఆయన సేవకులు. అక్కడ అంటున్నాడు, ఇదిగో నా సేవకులు పోరాడే వాళ్ళు, కానీ వాళ్ళు పోరాడటానికి ఇప్పుడు కుదరదు. అదే కదా యోహాను సువార్త 18:36 వచ్చి ఒకసారి చదవడం వల్ల తర్వాత 36. యేసు నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనదైతే నేను యూదులకు అప్పగించబడకున్నట్లు నా సేవకులు పోరాడుదురు. అంటే అప్పుడు పోరాడలేదు. ఎందుకు పోరాడలేదు? అప్పుడు ఎందుకు పోరాడలేదు మనం చెప్పాలి. ఇప్పుడు మీరు ఆలోచించాలి. అప్పుడు పోరాడకుండా ఉండటానికి ఈ లోక అధికారికి ఏమిచ్చిందంట? బలము. భూమి మీద రాయబడింది కదా, ఇదిగో మత్తయి సువార్త 4వ అధ్యాయం అనుకోతా. మత్తయి సువార్త 4వ అధ్యాయం 4 మీరు చదివించండి, మాట్లాడి కూడా చెప్పాను. కానీ మీకు ఇట్లన్నింటి ఒకదానికి ఒకటి లింకులు పెట్టేటప్పుడు మీకు కొంచెం ఆలోచించాలి. నేను కూడా చూడాలి, చూద్దాం. యేసుక్రీస్తు వారిని శోధించబడే సమయం అంతా చూడ సందర్భం. మూడో అధ్యాయం 8వ వచనం. 3:8. మరలా అపవాది మిగులు ఎత్తైన కొండ మీదకి ఆయనను తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నీవు నాకు సాగిలపడి నమస్కారం చేసిన యెడల వీటన్నిటిని నీకిచ్చెదనని ఆయనతో చెప్పగా. బాగా ఈ లోక రాజ్యములను వాటి మహిమ ఎవరిదంట? నాది. నువ్వు నాకు మొక్కితే నేనేం చేస్తాను? నీకు ఇస్తాను. కాబట్టి నువ్వు నాకు మొక్కకపోతే నేను నీకు ఇవ్వను. ఇప్పుడు ఏమేమంటున్నాడు? నీ రాజ్యము నా రాజ్యము అస్సలు సంబంధం లేదు. నీకు నాకు ఎక్కడైనా పొత్తుందా? అప్పుడు మనం మాట్లాడ కొంతమందితో, నీకు నాకు ఏడో పొత్తు లేదు, ఏడో సంబంధం లేదు, నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు వచ్చి? అప్పుడు కొంతమంది కొన్ని సందర్భాల్లో కొంతమంది వచ్చి మాట్లాడుతూ అంటారు తెలుసా, నీకే పెత్తనం ఉందని మాట్లాడుతున్నావు, నీకేముందని మాట్లాడుతున్నావు, మీకు మాకు సంబంధం లేదు, మీ వ్యవహారాలు మీరు చూసుకోండి, మా వ్యవహారాలు నేను చూసుకుంటున్నాను. అంతే కదా? ఇంట్లో అంతా గొడవలు కొంత తగాదాలు పడ్డప్పుడు కానీ ఎవరైనా వచ్చి మాట్లాడినప్పుడు అత్తకెళ్ళి మాట్లాడితే కోడలు అంటదో మీకు ఎందుకమ్మా మా విషయాలు అంటది, కోడలికి వెళ్ళి మాట్లాడితే అత్త అంటదో మీకెందుకు మా విషయాలు అంటది. అంతే కదా? కాబట్టి ఇక్కడ దేవుడు ఏమని మాట్లాడుతున్నాడంటే, అపవాదికి రాజ్యం ఏమని ఇచ్చాడు దేవుడు. ఇప్పుడు అపవాది యేసు ప్రభు దగ్గరకు వచ్చేసింది. ఎందుకు వచ్చింది? నువ్వు నాకు మొక్కితే నేను నీకు ఈ రాజ్యాన్ని ఇస్తాను. ఇప్పుడు యేసు ప్రభు ఏమంటున్నాడు? నీకు మొక్కి నేను పొందుకోను, నిన్ను ఎదిరించి నేను సాధించుకుంటాను. మొక్కినా వస్తుంది, ఎదిరించినా. మొక్కితే వచ్చేది ఏంది? బానిసత్వం, లోపట్టమే కదా. నాకు చెప్పినట్టే నాది రాజ్యం నాదే, కానీ నా మీద తత్రం చేసేవాడు
ఇంకొకడు ఉన్నాడు. ఇప్పుడు వాడు చెప్పినప్పుడు నేను వినాలి కదా, కానీ ఇక్కడ అది కాదు. నేను నీకు మొక్కను, ఎందుకంటే నువ్వేమంటున్నావు, నువ్వు నాకు మొక్కితే నేను ఈ రాజ్యమును వాటి మహిమను నీకు ఇస్తాను. ఈరోజు చాలా మందికి అర్థం కాల, ఏందే ఇక్కడే 2 రాజ్యాలు ఉన్నాయి. అవును, ఇక్కడే 2 రాజ్యాలు కనబడని రాజ్యాలు ఉన్నాయి. అందుకని ఏమన్నారు తెలుసా, అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 40 వచనంలో, ఇదిగో మీరు మూర్ఖులకు ఈ తరము వారికి ఏం చేయాలంటున్నారు, వేరు. ఇందాక నేను ఒక పాట పాడాను, మూర్ఖులకు ఈ తరముకు నన్ను వేరు చేసి, తర్వాత పాట, మూర్ఖులకు ఈ తరముకు నన్ను వేరు చేసి పరలోక పౌరత్వము నాకు ఇచ్చావు. ఏమిచ్చావు నాకు? పరలోకంలో పౌరత్వం. పౌరత్వం అంటే ఇంకా పౌరత్వం అంటే హక్కు. ఇప్పుడు మీరు భారతదేశం బిడ్డలని అంటానికి హక్కు ఏది మీకు? మీకు హక్కు ఉన్నది ఏంటి తెలుసా? ఏమన్నది? ఆధార్ కార్డు. అవును, మరి మీ ఆధార్ కార్డు మీరు ఎక్కడ చేసుకుని ఏమంటారు తెలుసా? మీరు భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాలోని కొనకైమెట్ల మండలంలోని చింతకుంట్ల గ్రామానికి చెందిన వాళ్ళు కాబట్టి మీరు కూడా ఈ ప్రాంతంలో నివాసం చేయొచ్చు. ఎందుకంటే మన హక్కు ఇది. కాబట్టి మన హక్కుల ప్రకారము మనం ఏది చేసినా మనకు చెల్లుద్ది. కాబట్టి మనకు ఏం చేశాడు యేసు ప్రభు వారు? ఇదిగో ఈ లోక రాజ్యంలో మహిమను మనం ఎప్పుడైతే వద్దనుకుంటామో, ఎప్పుడైతే మనం వాటన్నిటిని పక్కన వచ్చామో, మూర్ఖులకు ఈ తరానికి మనం ఏం చేయమన్నాడు? వేరవమన్నాడు. వేరైనమంటే నువ్వు ఆటోమేటిక్ దేని పొందుకున్నావు? పరలోక పౌరత్వం. ఇప్పుడు నీ పౌరత్వం ఏది? పరలోకం. కాబట్టి ఇప్పుడు నీ పౌరత్వం పరలోకమే. కాబట్టి పరలోకంలో ఉన్న రూల్సే నీకు అప్లై చేయబడతాయి. భారతదేశానికి కొన్ని రూల్స్ ఉన్నాయి, తెలుసు కదా. ఏంటంటే పురుషులను స్త్రీల గురించి మాట్లాడినప్పుడు పురుషుడు 5వ సంవత్సరం దాటిన తర్వాత చిన్నపిల్లలు స్కూల్లో చేరాలి, అది రూల్. మనం 3వ సంవత్సరం చేసిపోయి అమ్మ మా అబ్బాయిని కూడా బడిలో చేర్చుకోమంటే ఊరికి వచ్చి కూర్చొని పంపడు కానీ ఆ అబ్బాయి పేరు రాయి. ఎందుకు రాయమంటే 5 సంవత్సరాలు నిండాలి. అదేవిధంగా ఇంకా కొద్దిగా వయసు వచ్చి అలా ఇలా వచ్చిన తర్వాత 18 సంవత్సరాలు దాటిన తర్వాతే ఓటు హక్కు. నాకు 17 సంవత్సరాలు వచ్చినాయి, నాకు కూడా అన్ని తెలుసు, నేను లోకాన్ని ఎరిగినోని, నాకు ఓటు హక్కు ఏమంటే నీకు రాదు. నీకు 18 నిండాలి. తర్వాత 21 సంవత్సరం దాటితే పెళ్లి చేసుకోవాలి. ఇప్పుడు 21 సంవత్సరం దాటిన తర్వాత పురుషుడైనా 18 సంవత్సరాలు నిండిపోయిన తర్వాత స్త్రీ అయినా వాళ్ళిద్దరూ వాళ్ళ ఇష్టం వచ్చినట్టు పెళ్లి చేసుకుంటే తల్లిదండ్రులు కూడా అడిగే హక్కు. ఇప్పుడు అదే కదా అందరి ధైర్యం, అది హక్కు. రూల్స్ అవి మాకు ఉండేటటువంటి రూళ్ళు. కాబట్టి ఎలాగైతే భారతదేశానికి చెందిన వాళ్ళకి రూల్స్ ఉన్నాయో పరలోకాలకు చెందిన వాళ్ళకి కూడా కొన్ని రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ ప్రకారం ఉంటేనే నువ్వు పరలోకానికి చెందిన వాడివి. అలా లేకపోతే నువ్వు పరలోకానికి చెందిన వాడివి కాదు. ఎందుకంటే భారతదేశానికి ఒక సాంప్రదాయం ఉంది. భారతదేశ సంప్రదాయం ప్రకారము ఒక భార్యకు భర్త బతికి ఉండగా భార్య విడాకులు తీసుకోకుండా వేరే కాకపోతే దాని వ్యభిచారం రాయబడుతుంది. కాబట్టి అది కేసు పెడితే చెల్లుద్ది. భారతదేశ సంప్రదాయం ఇది. భారతదేశం రూల్స్ కొన్ని రాజ్యాంగాలు ఉన్నాయి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాశారు రాజ్యాంగాన్ని. ఈ రూల్స్ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు భారతదేశంలో చెందావు కాబట్టి అమెరికాలో కల్చరేట్ చెందదు నీకు. అమెరికాలో అగ్రిమెంట్ పెళ్లిళ్ళు. నేను నీతో 3 సంవత్సరాలు పెళ్లి చేసుకొని నీతో ఉంటాను, తర్వాత నచ్చితే ఉంటాను, లేకపోతే నేను అగ్రిమెంట్ రాసుకుంటారు కదా, అది నేను కూడా భారతదేశంలో చెందుతానంటే మా దేశానికి ఒక రాజ్యాంగం ఉంది. ఇక్కడ కొన్ని హక్కులు ఉన్నాయి. ఇక్కడ పురుషులకు కొన్ని హక్కులు ఉన్నాయి, స్త్రీలకు కొన్ని హక్కులు ఉన్నాయి. ఈ పద్ధతుల ప్రకారమే వీళ్ళు నివసిస్తారు. ఇలా కాకపోతే ఉండరు. అందుకే కదా రేషన్ షాప్ కాడికి వెళ్ళి నీ కార్డు తీసుకొని ఏవేయగానే నీకు బియ్యమిస్తారు. ఎందుకంటే నువ్వు హక్కు భారతదేశం యొక్క రాజ్యాంగం ప్రకారము నువ్వు కూడా ఒక లెక్కలో ఉన్నావు కాబట్టి. అందుకని ఆధార్ కార్డు లేకపోతే వాళ్ళు ఏమంటారు తెలుసా? నువ్వు లెక్కలో లేవంటారు. జనాభా లెక్క కాదు. లెక్క అంటే తెలుసా? దేశానికి సంబంధించింది ఏది నీకు రాదు అని అంటారు.
కాబట్టి ఇప్పుడు కూడా పరలోకానికి కూడా మనం ఏం చేయాలి? హక్కుదారులు కావాలి. పరలోకానికి నువ్వు హక్కుదారుడు అయితే రాత్రి నీకు ఒక విషయం చెప్పాను, ఇప్పుడు బయటకు తెస్తాను దాన్ని. రాత్రి ఏం చెప్పాను? అబ్రహాము సంతానమే ఆశీర్వదించబడతారు. కాబట్టి ఆశీర్వాదములకు వారసుడు. ఎవరి ఆశీర్వాదానికి వారసులైతే పరలోక సంబంధానికి హక్కు కలిగిన వాళ్ళే ఆశీర్వాదానికి వారసులు. కాబట్టి ఇప్పుడు నీకు పరలోక సంబంధానికి హక్కు ఉందా? పరలోక సంబంధమైనటువంటి ఆ యొక్క ఆధిపత్యం నీకు ఉందంటే నీ పేరు ఎక్కడ రాయబడి ఉండాలి? ఎక్కడ రాయబడి ఉండాలి? జీవ గ్రంథములో. ఆమేన్. ఎక్కడ రాయబడి ఉండాలి? జీవ గ్రంథంలో రాయబడి ఉండాలి. నీ పేరు జీవ గ్రంథంలో రాయబడినప్పుడు, నీ పేరు రిజిస్టర్ లో రాయబడినప్పుడు, నీ పేరు అన్నింటిలో రాయబడినప్పుడు అందరికి వచ్చే నీకు రావాలి. నీకు రాలేదంటే మొట్టమొదటి నీకు పేరు లేనట్టు. పేరున్న రాలేదంటే మధ్యలో ఒకరు గురుకున్నట్టే. నీకు హక్కున్నది, నీ దగ్గరికి రాలేదంటే ఎవరో ఒకరు పోయి నీకు తెలియకుండా పోయి నీ దగ్గర పడుకొని వస్తారు. ఇప్పుడు ఉన్నటువంటి యొక్క పద్ధతుల ప్రకారం ఏం చేస్తారంటే ఇంట్లో వాళ్ళు ఎవరు పోయినా ఏదైతే రైస్ ఇస్తారు, బియ్యం ఇస్తున్నారు. కాబట్టి వాళ్ళకి నెంబర్ తెలిస్తే సార్ ఇంట్లో ఏమనుకుంటారు తెలుసా? నేను రేపు తెచ్చుకుంటాను పోయి బియ్యం లోపు వాళ్ళ పిల్లలు పోయి ఏం వెళ్తారు, 100 రూపాయలు తెచ్చుకొని మా ఖర్చు పెట్టుకుంటారు. ఇప్పుడు ఏమంటారంటే నా బియ్యం రాలేదు ఏంటంటే ఆల్రెడీ నేను తీసుకున్నా, అయిపోయింది, ఇప్పుడు నీకేం లేదు అనేది హక్కు లేదు. అంటే నువ్వు భారతదేశంలో ఉన్నవాడుక తీసుకున్న తర్వాత నీకు. కాబట్టి ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారు తెలుసా? నేను భారతదేశంలో ఉండకూడదు కాబట్టి నా ఓటు కార్డు తీసేయండి, నా రేషన్ కార్డు తీసేయండి, నా ఆధార్ కార్డు తీసేయండి, నాకు వద్దని తీసేసుకుంటారు. ఎందుకు తీసేసుకుంటారు తెలుసా? ఈ పద్ధతులేమి నాకు నచ్చలేదు అన్నోళ్ళు తీసేసుకుంటారు. ఏ పద్ధతులు? భారతదేశంలో ఉన్న పద్ధతులు నాకు నచ్చలేదు కాబట్టి ఇవన్నీ నేను తీసేసుకొని నా ఇష్టం వచ్చిన వాటిని నేను బతుకుతాను. అదేవిధంగా ఇక్కడ మనము కూడా మూర్ఖులకి తరానికి ఏం కావాలి? వేరైపోయి పరలోక పౌరత్వమును హక్కుదారులుగా మనం పొందాలి. పిలుపులకు రాసిన పత్రికలు అనుకుంటాను, అక్కడ ఒక మాట రాయబడింది. ఏం రాయబడింది అంటే చూద్దాము. మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది, అక్కడ నుండి ప్రభు అయిన యేసు క్రీస్తును రక్షకుడు నిమిత్తము మనము కనిపెట్టుచున్నాము. సమస్తమును తనకు లోపరచగలని శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపముగా మార్చును. మన పౌరస్థితి ఎక్కడుంది? పరలోకములో. ఇంకా పరలోకంగా రాలేదు కదా, పౌరస్థితి ఆడనంటే ఏంటి? నువ్వు ఆటోమేటిక్ గా నీ పేరు ఏం చేసుకున్నావు? పరలోకంలో రిజిస్టర్ చేసుకున్నావు. ఇప్పుడు పరలోక సంబంధమైన హక్కులన్నీ నీకు వర్తిస్తాయి, పరలోక సంబంధమైన పద్ధతులన్నీ నీకు వర్తిస్తాయి, పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలన్నీ నీ మీదకి వస్తాయి. ఇప్పుడు నువ్వు ఆ రాజ్యం కొరకు ఏం చేస్తున్నావు? ఆ రాజ్యం కొరకు ఎదురు చూస్తావు. నీ రాజ్యం కొరకు ఎదురు చూడాల్సిన పని కూడా లేదు, నీదే, నువ్వు పొందుకుంటావు. ఆ రాజ్యం నీదే, ఎప్పుడు వస్తాడా అంటారు అంతే. కాబట్టి ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఏంటంటే కొందరు చూడండి, ఇదిగో అది దానిని పొందిన వారికే గాని మరి ఎవరికి చెందదు. దానిని పొందడం అంటే ఏంటిది? దానిని పొందడం అంటే ఏంటి? దానిని పొందిన వారికే రాయబడింది ఇక్కడ. దానిని పొందిన వారికే. దానిని పొందడం అంటే ఇష్టపూర్వకంగానే రావాలి. ఇష్టం లేని వాళ్ళు వస్తారు, మధ్యలో పేరు దుడిపేసుకుంటారు. మా పొద్దుని పేరు దుడిపేస్తే తప్పు ఎవరిది? మన నీ దేవుడు కాదుగా. ఇప్పుడేంటి? మోసే ధర్మశాస్త్ర కాలంలో అక్కడ దేవుడు కోపగించుకున్నాడు. ఏమన్నాడంటే, మోసే నువ్వు కొంచెం తప్పుకో, వీళ్ళందరినీ నేను నాశనం చేస్తానన్నాడు. మోసే ఏమన్నాడు తెలుసా? ప్రభువా, అంత దూరం నుంచి ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత ఇలా నువ్వు నాశనం చేస్తే నీ నామానికి అపకీర్తి వస్తుంది ప్రభువా, కాబట్టి నన్ను చంపు అన్నాడు. ఇప్పుడు వెంటనే ఏమన్నాడు తెలుసా దేవుడు?
ఎవడు తప్పు చేస్తాడో వాడి పేరే నేను తుడిపేస్తాను. ఎవడు పాపం చేస్తే వాడి పేరే నేను తుడిపేస్తాను. అంటే పేరు రాసిన వాడు తుడిపేయటానికి కూడా హక్కుదారుడి. ఎలాగంటే మీకు అర్థం కావడానికి చెప్తాను. ఇప్పుడు ఉదాహరణకు అబ్బాయి ఉన్నాడు అనుకోండి, 5వ సంవత్సరం అయిపోయింది. ఇప్పుడు వాళ్ళ అమ్మ ఏం చేసింది, స్కూల్కి పోతే 4 అక్షరాలు నేర్చుకుంటాడని పోయి చేర్పించి వచ్చేసింది. ఆ సార్ దగ్గర అనేమంటే ఆధార్ కార్డు మొత్తం చూపించింది, 5 సంవత్సరాలు అని పేరు రాసింది. రాసిన తర్వాత ఇప్పుడు మధ్యాహ్నం భోజనం పెట్టాలి, వాళ్ళ గుడ్డు కానీ ఏదైనా వచ్చేది ఇవ్వాలి, ఏదైనా స్టైఫండ్ ఇవ్వాలి, ఇప్పుడు స్కూల్ యూనిఫామ్స్ ఏమని ఇవ్వాలి. ఎప్పుడు రాపించిన రోజు ఒక రోజు పోయింది. బుద్ధి పుట్టింది కాబట్టి 2 నెలల తర్వాత ఒకసారి పోయింది. ఇంకా ఇష్టం వచ్చింది కాబట్టి 6 నెలలకు ఒకసారి పోయింది. ఇప్పుడు పోయి సంవత్సరం తర్వాత పోయి మా అబ్బాయికి బుక్స్ ఇవ్వలేదు ఏంటంటే ఏమంటారు, మీ అబ్బాయి పేరు తీసేసారు. ఎందుకు తీసేశారు? స్కూలుకు సక్రంగా రాకపోతే. అలాగనే దేవుని రాజ్య సంబంధమైన సంఘానికి కూడా కంటిన్యూ లేకపోతే దేవుడు ఏం చేస్తాడు, పేరు కొట్టేస్తాడు. మీరు మనం అనుకుంటాం ఏది రోజు పిలిచినా రాదు, ఆ పేరు కొట్టేస్తే వాడి దగ్గర రావటము. పేరు కొట్టేశాడు దేవుడు, పేరు తీసేసుకున్నాడు దేవుడు. ఎందుకంటే బుద్ధి పుట్టినప్పుడు వచ్చేవాడు ఏం చేస్తాడు, పిల్లల్ని ఏం చేస్తాడమ్మక, బుద్ధి పుట్టినప్పుడు స్కూల్కి వచ్చినాడికి ఏం చేస్తాడు, ఇంకా సార్ పట్టించుకోడు, వాళ్ళు రాడు కాదు. బుద్ధి పుట్టినప్పుడు స్కూల్కి వచ్చేవాడు ఏం చేస్తాడు, స్కూల్ మొత్తాన్ని పాడు చేస్తాడు. క్రమం తెలియదు కాబట్టి ఏం చేస్తాడు, అందరు చదువుకుంటుంటే వాళ్ళని ఎచ్చడము, ఏళ్ళకి ఎచ్చడము, వాళ్ళని కాంతరకాలం చేయడం, ఏళ్ళని కాంతరకాలం చేయడము. సార్ ఏదన్నంటే నేను రాను పో అంటాడు, నేను రాను వెళ్ళిపోమను. అంటే ఇప్పుడు ఇది మధ్యలో వెళ్ళిపోయాడు అనుకో, అక్కడ ఉన్న పిల్లలకు కూడా ఏమైపోతుంది. అందువలన అప్పుడప్పుడు వచ్చి మధ్యలో వెళ్ళిపోయే వాళ్ళని చర్చలు అక్కడ రానియొద్దు అన్నాడు బాబు. ఇప్పుడు కండిషన్ లా చెబితే జనాల పాపాలు. ఇప్పుడు నేను మధ్యలో వెళ్ళిపోయాను అనుకోండి, నీకేమనిపిస్తుంది, ఆమె పోతే ఏం కాలేదు, నేను పోతే ఏమవుతుంది, బాగా ఆలోచించాలి ఏమవుతుంది. కాబట్టి ఇప్పుడు బాగా ఆలోచిద్దాము. ఆ రాజ్యం ఎక్కడుందంట, ఇక్కడే ఉంది. ఎవరిలో ఉంది, మనతోనే ఉన్నది. ఏమంటుంది తెలుసా, పరలోక రాజ్యము మీతోనే ఉన్నది అన్నాడు. ఇదిగో బాగా ఆలోచిద్దాము. కొరింథీయులకు రాసినటువంటి పత్రికల గురించి మళ్ళా చదువుతాం. మొదటి కొరింథీయులకు చదువుతాము. లేకపోతే ఓకే, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం నుంచి జాగ్రత్త కొడుకుని మాట చదువుకుంటూ వద్దాం. తొందరగా చదవండి, సమయం అయిపోతుంది. 6వ అధ్యాయం 9-10 బాగా వినండి అమ్మ, బాగా వినండి. చాలా జాగ్రత్త చెప్తాను, జోక్ కాదు ఇది, సీరియస్ చెప్తున్నాను, జాగ్రత్తగా వినాలి. అన్యాయస్తులను దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధకులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోగులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. మీలో కొందరు అట్టివారి ఇంటిని గాని ప్రభువైన యేసు క్రీస్తు నామమును మన దేవుని ఆత్మ యందును మీరు కడగబడితే పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితే. ఆమేన్. ఆ రాజ్యంలో చేరాలంటే ఆ రాజ్యంలో ఏముందంట, నీతి, సమాధానం. కాబట్టి ఇక్కడ చాలా మందికి నేను దొంగను, నేను వ్యభిచారిని, నేను అబద్ధాలని, నేను తాగుబోతుని, నేను ఇలాంటి అన్యాయస్తుని, మోసనాన్ని, అబద్ధముని, నేను కూడా ఈ రాజ్యానికి హక్కుదారునేనా అంటే ఇక్కడ బైబిల్ ఏమంటుందంటే హక్కుదారులు కాదు. మరి కాకపోతే పరిస్థితి ఏంటి? ఇప్పుడు అదే చెప్తున్నాడు. ఎందుకు ఏమంటున్నాడు తెలుసా? బాగానండి. మీలో కొందరు అంటే మనలాంటి వాళ్ళు కొందరు అలాంటి వాళ్ళుగా ఉన్నాము, కానీ యేసుక్రీస్తు వారు తన రక్తము చేత మనల్ని కడిగి నీతిమంతులుగా మార్చారు. నీతిమంతులుగా మార్చి ఆయన రాజ్యంలోనికి మనం ఏం చేశాడు? పాత్రులుగా చేసుకున్నాడు. ఆయన రాజ్యంలోనికి మనం ఏం చేశాడు?
పాత్రగా చేసుకున్నాడు. ఇప్పుడు మనం ఏమయ్యాము? ఆయన రాజ్యంలోనికి వెళ్ళిపోయాం. రాజ్యంలోనికి వెళ్ళిన తర్వాత నాకు నచ్చదంటే కుదురుద్దా? ఇష్టమయ్యా కదా వచ్చావు, ఇష్టపూర్వకంగానే వచ్చావు. అయ్యా నేను ఒకప్పుడు తప్పు, అవన్నీ చెల్లిపోయాయి. యేసు ప్రభు తన రక్తం ద్వారా ఏం చేశాడు? దాన్ని అంతటిని కడిగేసాడు. నేను లేదు. ఇప్పుడు నువ్వు నీతిమంతురాలివి, ఇప్పుడు నువ్వు సమాధానం కలిగిన దానివి, ఇప్పుడు నువ్వు ప్రేమ కలిగిన దానివి, ఇప్పుడు నువ్వు దీనత్వం కలిగిన వాడవు. కాబట్టి ఇప్పుడు నువ్వు ఆ రాజ్యానికి హక్కుదారుడువు. ఆ రాజ్యానికి హక్కుదారుడు కాబట్టి ఆ రాజ్య సంబంధమైన వాల్యూస్ కూడా, విలువలు కూడా నీకు అప్లై చేయబడతాయి. ఇప్పుడు ఇదే రాజ్యంలో ఉండి యేసుప్రభు రక్తం చేత కడగబడి మరలా అబద్ధాలు ఆడుతూ, దొంగతనాలు చేస్తూ, దేవుని మందిరాన్ని కరెక్ట్గా రాకుండా, దేవుని మందిరంలో క్రమంగా లేకుండా ఇష్టం వచ్చినట్టు వచ్చే వాళ్ళను దేవుడు ఏమన్నాడు? వీళ్ళు ఆ రాజ్యానికి వారసులు కాకపోతే ఆశీర్వాదాలు కూడా ఆశీర్వాదాలు రాకపోతే ఏమవుద్ది? మేము 8 సంవత్సరాల ప్రార్థన పోనా మాకే కష్టాలు అంటున్నట్టు నువ్వు ప్రార్థనకే పోతున్నావు కానీ నీ పేరు లేదు అంటావు. దేంటో రాత్రి ఏం చెప్పాను? రాత్రి చెప్పింది ఏందమ్మా? అబ్రహాము సంతానము, విశ్వాసమును బట్టి అబ్రహాము సంతానంలో నీ పేరు లేదు కాబట్టి నీకు ఆశీర్వాదానికి నువ్వేం కావు, వారసులు కాలేవు, ఆశీర్వాదానికి రాలేవు. కాబట్టి ఈరోజు మీ అందరికీ నేను ఒక చిన్న విషయం చెప్పింది ఏంటంటే, ఆ రాజ్యం ఎక్కడుంది? మనతో. చాలా మంది ఏమంటారంటే ఇంకొక రాజ్యం ఉందంటారు. ఏం లేదు, ఈ రాజ్యమే. ఈ రాజ్యాన్ని యేసుక్రీస్తు వారు ఎవరికి అప్పగిస్తాడు? ఎవరికి అప్పగిస్తాడు? తండ్రి అయిన దేవుడికి అప్పగిస్తాడు. అప్పగించిన తర్వాత ఏమవుతుంది? అంతం. 2 రకాలుగా అంతం. ఇప్పుడు సువార్త మొత్తం జరిగిన తర్వాత, సువార్త ఎప్పుడైతే అయిపోతుందో, అయిపోయిన తర్వాత ఏం జరుగుతుంది? అయిపోయిన తర్వాత పని అయిపోయిన తర్వాత ఏం చేస్తారు? మీరు వారమంటారా? పని చేసే పనికి పోయారు, పిల్లగాల పోతకి వెళ్ళారు. మీరు అందరూ పాపదానికి ఏమనుకోవద్దు. వెళ్ళిన తర్వాత అందరూ గోతాల నిండా కోసుకున్నారు మిరగాయలు. కోసుకున్న తర్వాత ఇంకా సమయం అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? మీరు గోతాల నిండా మిరగాయలు కోసుకుంటారు కదమ్మా. సమయం అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? ఆ గోతాలు అట్లా నెత్తి పెట్టి ఇంటికి రావాలా? ఏం చేయాలి? బేసికలీ యజమానుడికి వారి కాయలని కూలి ఇంటి మీద తర్వాత చెప్తారు. తర్వాత సంగతి ఇప్పుడు కూలి తర్వాత సంగతి ఎంత ఇవ్వకుండా ఉండట్లేదు. బేసికలీ ఆ యొక్క కాయలు ఏం చేయాలి? యజమానుడికి అప్పచెప్పాలి. అలాగే యేసు ప్రభు వారు కూడా ఇక్కడ ఏం చేస్తున్నాడు? అనేక మందిని సమకూరుస్తున్నాడు. సమకూర్చి టైం అయిపోయింది. అయిపోయిన తర్వాత ఏం చేస్తున్నాడు? తండ్రి ఈ రాజ్యాన్ని స్థాపించింది అది పాయింట్. నువ్వే. పరలోకంలో ఉన్న దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడని దానియేలు గ్రంథంలో చెప్పుకున్నావు కదా. స్థాపించిన రాజ్యాన్ని నువ్వే స్థాపించావు. ఇదిగో నీ బిడ్డలు, వీళ్ళు నా వాళ్ళే కాదనట. నువ్వు నాకు ఇచ్చావు అధికారం, నా పెద్దమే కాదనట. ఇప్పుడు నేనేం చేశాను? నువ్వు నాకు అధికారం ఇచ్చినంత మాత్రాన ఇప్పుడు మీరు ఉదాహరణకు ఇప్పుడు ఏం జరుగుతుందంటే, మనకు కొన్ని మిర్చి కానీ, మిరగాయలు కానీ, పొగాకు కానీ ఇలాంటి సంబంధమైనవి మీరు బాగా కష్టపడి కోసి వాటన్నిటిని గోరాలు గుట్టి గుంటూరు పంపిస్తారు. మొత్తం ఒక 10-20 క్వింటాలు కొన్ని పంపించిన తర్వాత మీరు గట్టిగా మాకు పనులు ఉన్నాయినా నువ్వు పోయి అమ్ముకోరమ్మంట. నీ కొడుకు పోతున్నాడు. పోయి అమ్ముకున్న తర్వాత వెంటనే ఏం చేస్తాడు? అక్కడ కొన్నోడు డబ్బులు ఇస్తాడు. వచ్చిన తర్వాత ఆ డబ్బులు ఏం చేస్తాడు? నాకు డబ్బులు వచ్చాయి ఒక 50 లక్షల రూపాయలని అవి తీసుకొని అక్కడ ఎంజాయ్ చేస్తాడా? తెచ్చుడికి ఇవ్వాలి, తండ్రికి ఇవ్వాలి. ఎందుకు తండ్రికి ఇచ్చాడంటే తండ్రిది ఇది. అర్థమైందా? అలాగనే కుమారుడికి పని జరిగిస్తున్నాడు. తన సేవకులమైన మనము ఆయన పని జరిగిస్తున్నాం. ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక రోజు ఏం చేయబడతాయి? సమకూర్చబడతాయి. సమకూర్చబడే మొత్తాన్ని రాజ్యాన్ని ఎవరికి ఇవ్వాలి? తండ్రికి అప్పగించాలి. తండ్రికి అప్పగించిన తర్వాత ఏమవుతుంది? నాశనం, అంతమవుతుంది. ఇప్పుడు తండ్రికి అప్పగించడానికి ఇక్కడ ఈ రాజ్య పరిపాలన జరుగుతుంది కాబట్టి ఇప్పుడు కొన్ని రాజ్యాలు ఏమవుతాయంట? కొన్ని రాజ్యాలు ఏమైపోతాయి? పాడైపోతాయి. పాడైపోతుంటాడు. ఒప్పుకుంటా? అందుకే వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా?
సకల మానవార్థం సకల జనులకు సువార్త అందకుండా ఆపేస్తున్నారు. ఎందుకు ఆపుతున్నారు? అధికారాలు పోతేనే ఒక భయం, మా పెత్తనాలు పోతేనే ఒక భయం. చాలా మంది చూడండి, ఇప్పుడు మీరు కూడా కొంతమంది మీరు ప్రార్థనకు వస్తే వాళ్ళకేమి నష్టం నాకు అర్థం కాదు. చెప్పండి అక్క, మీరు ప్రార్థనకు వస్తే ఎందుకు నష్టం చెప్పండి, వాళ్ళకి నష్టమే చెప్పండి. మీరేమన్నా వాళ్ళ ఇంటికాడికి ఏమన్నా డబ్బులు తీసుకొచ్చి మాకు ఇస్తారా? వాళ్ళు మీ ప్రాంతంలో ఉన్న వాళ్ళ ఇళ్లలో ఏమన్నా గింజలు కానీ వాళ్ళ యొక్క సంబంధం కానీ దోచుకొని వచ్చి మాకు ఏమైనా ఇస్తారా? మరి వాళ్ళకి ఎందుకు నష్టం మనం ప్రార్థన పోతే? అది పాయింట్ ఇక్కడ. ఎక్కడ వాడికి ఉన్న అధికారం పోతున్న భయం. అందరూ ప్రార్థనలో పోతున్నారు కదా, నేను తప్పుటోడుగా మారిపోతాను కదా, నా అధికారం ఇంకా. అందుకని అంటారు యూరికి పట్ట నీకేందుకు పట్టిందని వాడే దెయ్యం కదా. మీరు అట్లా అనుకోకూడదు. యూరికి పట్ట నీకేందుకు పట్టింది, దాని సంబంధమైన పట్టుద్ది కానీ వాళ్ళు పట్టుద్దా? ఇప్పుడు అందరూ ఉదాహరణకు 2 పార్టీలు అనుకోండి, అందరు ఈ పార్టీ నుంచి ఆ పార్టీలో పోతుంటే ఆ పార్టీలో ఒక పాపం అవుతుంది. అందరూ పోతున్నారు ఎందుకంటే వాడికి బాగా లింక్ ఉంటుంది. అప్పుడప్పుడు వచ్చి వాడిని కొద్దిగా తట్టిపోతుంటాడు కాబట్టి వాడు అంటాడు నువ్వేం చేస్తున్నావు, వాడుండి అందరూ ఆ రాజ్యంలో పోతుంటే అదే పార్టీలో నువ్వేం చేస్తున్నావు, నువ్వు పని చేసేది లేదా, నేను ఎన్నో ప్రయత్నాలు చేసి నేను నువ్వు చేసిన ప్రయత్నం అని గద్దించినప్పుడు మళ్ళా ఈసారి ఎక్కువ అంటాడు, ఎక్కువ ఆకర్షణ కడుతుంటాడు. ఇప్పుడు అదే అపవాది రాజ్యం ఎక్కడ నాశనం అవుద్దామని అపవాది బిడ్డల భయం. దేవుని రాజ్యం విస్తరించిపోతుందని దేవుడికి సంతోషపడుతున్నాడు కానీ అపవాది దాన్ని ఆపేయాలి. అందుకనే మనం పోరాడుతున్నాం. ఎలా పోరాడుతున్నామంట? ఎలా పోరాడుతున్నాము? ఎఫెసీయులకు రాసిన పత్రిక. మన పోరాటం మామూలుది కాదు. 6వ అధ్యాయము ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14 నుంచి చదవండి, 11 నుంచి చదవండి. అందుచేత మీరు ఆపద దినమందు వాడిని ఎదిరించుటకు సమస్తం నెరవేర్చిన వారి నిలబడుటకు శక్తిమంతులగునట్లు దేవుని సర్వాంగ కవచము ధరించుకొనుడి. ఏదైనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అయిన మైమరువు తొడుగుకొని పాదములకు సమాధాన సువార్త వలన శుద్ధ మనసును జోడు తొడుగుకొని నిలవబడుడి. ఇవన్నీ గాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి. దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తివంతులగుదురు. మరియు రక్షణను స్థిరస్థావమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపనము చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనము చేయుచు మెలకువగా ఉండుడి. మరియు నేను దేవుని నిమిత్తము రాయబారినై సంఖ్యలతో ఉన్నాను. ఆ సువార్త మర్మమును ధైర్యముగా తెలియచేయుటకు నేను మాటలాడ నోరు తెరిచినప్పుడు అన్నాడు. అంటే మనం ఎలా పోరాడాలంట? పేతురు ఎలా పోరాడాడు? కత్తితో పోరాడుతున్నాడు. మనమేమో ఎలా పోరాడమంటున్నాడు? వాక్యముతోను సమాధానంతోను నీతితోను పరిశుద్ధతతోను ప్రార్థనలతోను. అబ్బా ఏంటి అసలు ఎంత బాగున్నాయి వాక్యం అంట. అంటే నేను ఎందుకు మీకు చెప్తాను, మీరు వాక్యం నేర్చుకోండి. ఎందుకంటే మీతో వాళ్ళతో మాట్లాడేటప్పుడు మీకు చెప్పడం చేత కాకపోతే మీరేమవుతారు? వాళ్ళ దగ్గర పోతారు. ఇವರು భక్తులు అదే పోనీ అయ్యా మీకు ఎందుకు అంటే మీ దగ్గర ఏం లేదు, వాక్యం లేదు. వాడు ఎన్ని తిట్టినా కూడా నీ దగ్గర ఏముండాలి? ఓర్పు అనేది, దీర్ఘశాంతం అనేది, సమాధానం అనేది. ఇది ఉన్నప్పుడు నువ్వేం చేస్తావు? తిడితే తిట్టని నా రాజ్యంలో అతను సంపాదించుకోవాలి కాబట్టి మళ్ళా పోయి నువ్వు సమాధానం పడుతున్నావు. తర్వాత విజ్ఞాపన, ప్రార్థన. అందుకని మీకు చాలా సార్లు చెప్తాను, మీరు ప్రార్థన చేస్తే మన వాళ్ళని తెల్లబడతాం. మీరు చేసే ప్రార్థన వాళ్ళ చెవులలో గట్టిగా అరవాలి. మీరు ప్రార్థన చేస్తే వాళ్ళకి ఏంటంట? నిద్ర పట్టదు జనం. ఎందుకు? అది ఎక్కడ రాజ్యం పోతున్న ఒక భయం.
మన యుద్ధము కత్తి తీసుకోపోయి పొడవటం కాదు యుద్ధము, నోరుందని నోరెత్తి వాళ్ళ మీద పూర్తి మాట తిట్టడం కాదు యుద్ధము. నువ్వు మోకాళ్ళ మీద కూర్చొని ప్రభువా నీ రాజ్య స్థాపనకై నన్ను ఏర్పరచుకున్నావు కనుక ఈ రాజ్య స్థాపనలో నా వంతు పని నేను చెయ్యుటకు నాకు శక్తినివ్వను అన్నప్పుడు వెంటనే దేవుడు ఏమిస్తాడు? శక్తి. ఆ శక్తి ఇచ్చినప్పుడు వాళ్ళు నీతో మాట్లాడుతుంటే, నువ్వు బైబిల్ వాక్యంలోని మాటల వాళ్ళతో చెబుతుంటే వాళ్ళకి అర్థం కాక వాళ్ళు ఓడిపోతారు. నువ్వు ఓడిపోతున్నా, నువ్వు ఓడిపోతావు అంటే ఇక్కడ ఎవరినైనా మనం పాపన్నారు చూడండి, ఎవరైనా పోయి అడిగితే ఏం చెప్తారో తెలుసా? ఏందో భక్తి అంటే మొదటి నుంచి ఉన్నాడు కదా దేవుడు, ఏది కొత్తగా ఒక దేవుడు వచ్చాడంటే నాకు చెప్పడం చేత కాక ఏదో కాళ్ళు నొప్పులు పోతున్నాడయ్యా. చెప్పడం చేత కాదు కాబట్టి ఈ పని మానే చేస్తాను. చెప్పడం చేత అయితే 66 గ్రంథాల్లో ఉన్నటువంటి రసాన్ని బయటికి తీసి వాడి నోరు పంపించగలవు. మరి ఎందుకు చెప్పలేకపోతున్నా? ఏడు వచ్చి నిద్రపోయాడు, ఏం చెప్తున్నా? ఈ వాక్యం నేను ఎందుకు మీకు గంట 10 నిమిషాలు, గంట 2 నిమిషాలు నాకేం పని లేక గంటతో నిలబడి చెప్పాల్సిన పని ఉంది. ఇది వరకు లాగా 20 నిమిషాలు చెప్పేసి టైం అయిపోతుందా, ఎండ ఎక్కువ అవుతుంది, శ్రమణ పడుతుంది, రేపు వారం చేస్తానండి. మీరు పడతారా? తొందరగా అవుతుంది కదా, ఇంటికాడ వండుకుండా ఆగిపోతుంటే మాట నేర్చుకోవాలి. ఎప్పుడు ఎవరి జీవితం అంతమైపోతుందో, నేను ఈ రోజు ఉంటాను, రేపు వారం ఉంటానో లేదో తెలియదు. ఈ రోజు నాకు నేర్చింది మీకు చెప్పాలి. అంతే మీరే నిలబడాలి. శక్తి దేవుని శక్తి, దేవుని శక్తి. ఎందుకంటే మనం పోరాడినది ఎవరితోనటమ్మా? శరీరులతో కాదు కానీ ఎవరెక్కడ చదవనమ్మా? ప్రధానులతోను, అధికారులతోను, ప్రస్తుత అంధకార సంబంధముకు లోకనాథులతోను, ఆకాశ మండలమున్న దురాత్మల సమూహములతో. ఎవరితో పోరాడుతున్నా? అంధకార సంబంధమైన లోకనాథులు. అంధకార సంబంధమైన లోకనాథులు అంటే దెయ్యానికి సంబంధించిన వాళ్ళతో మీరు పోరాడాలి. అందుకే వాళ్ళే మిమ్మల్ని అడుగుతారు, పొద్దుగుక్కులు ఊరని అడుగుతారా? ఈ రోజు ఏం తిని వచ్చిర్రు? వాళ్ళకి ఎందుకు నువ్వేం తినిపోతే? ఏ రోజు నువ్వు అడిగిన వాళ్ళు, ఏ రోజు నువ్వు చెప్పిన వాళ్ళు, అబ్బో ఈ రోజు ఏం చేసి వచ్చిర్రు? వాళ్ళకి ఎందుకు అంటే వాడికి ఏదో పని లేదు మన గురించి తప్పితే. మామూలు సేమ అంటే మన గురించి ఆలోచిస్తున్నట్టు ఎంత టెక్నికల్ అయినాడు. ఏ గాడికి మనల్ని ఎలా ఉందంట? విరువైపులా కాదు, నలువైపులా నిన్ను పాడు చేయడానికి రెడీగా ఉన్నాడు. ఒకటి నీ ద్వారా, రెండోది నీ భర్త ద్వారా, రెండోది నీ బిడ్డల ద్వారా, రెండోది ఆర్థిక సంబంధమైన ద్వారా, మూడోది అధికారుల ద్వారా. ఏదో రకంగా నీ మీదకి యుద్ధానికి వస్తారు. నువ్వు చెబితే వినకపోతే నీ ఇంట్లో వాళ్ళని రచ్చబడతాడు. వాళ్ళు వినకపోతే చుట్టుపక్కల వాళ్ళని తీసుకొస్తారు. మీరైనా వచ్చి చెప్పండి, వాళ్ళు చెప్పేది నీకు నాకు అర్థం కాలా? నువ్వు ఏ పని చేస్తున్నావు నాకు వచ్చి చెప్పండి, నాకు అర్థం కాదు చెప్పాను. అప్పుడు కొంతమంది అంటారు మీరేం చెప్పండి తెలివి వస్తుంది అంటారు. ఏ తెలివి? వాళ్ళేమంత కరెక్ట్ కలిగిన వాళ్ళ నీకు వచ్చి చెప్పి అంత రేంజ్ కలిగిన ఉన్నాడా? వీడి కరెక్ట్ అంటే అంత వాళ్ళనే తీసుకొస్తాడు. వాళ్ళన్నట్టు మీరు ఇంకో రకంగా ఆలోచిస్తుంది. వాళ్ళన్నట్టు వాళ్ళ సంబంధం లేదు, అదే వీళ్ళ సంబంధం తీసుకొస్తారా? ప్రార్థన పోయేలా తీసుకొచ్చి నువ్వు పోయేలా చెప్పి ఆ ప్రార్థన పోతుందంటే నేనేం చెప్తా? అందుకని వీళ్ళని తీసుకురా, వాళ్ళని తీసుకురా. కాబట్టి ఇక్కడ బాగా గమనించి ఆలోచించండి. ఈ లోక రాజ్యము ఆ లోక రాజ్యము వేరు. కాబట్టి దేవుడి రాజ్యము ఇప్పుడు ఏమవుతుంది? ఏర్పరచబడుతుంది. ఎక్కడ ఏర్పరచబడుతుంది? ఈ రాజ్య సువార్త ద్వారా ఇక్కడ అంతా ఏర్పరచబడుతుంది. అందుకని నేను ఎప్పుడు చెప్పినా కూడా, నాకు తెలిసి అంతకుముందు మీరు ఎవరో లేరు, నేను ఎప్పుడు చెప్పినా కూడా సువార్త విస్తరణ కొరకు ప్రయాసపడండి మీరే చెప్తాను. నేను అనేక మందికి వాక్యం చెప్పడం కొరకు ప్రయాసపడని చెప్తాను. మనం ఈ పని ప్రారంభిస్తుంటే వాడి గుండెలలో గుండెలేవు. అప్పుడప్పుడు వారానికి 1 రోజు 2 రోజులు పెడితే మరి వారం అంతా పెడతానంట. 1 రోజు 2 రోజులు పెడితే వారం అంతా. ఆ 1 రోజు 2 రోజులు కూడా అక్కడ గంట కదా పొదుగులో ఉంది కానీ అదే ఒక రికార్డ్ డాన్స్ కానీ దానికి సంబంధమైన రోజులంతా పెడితే ఎన్ని రోజులు పెట్టినా అంటే అర్థమైంది. ఈ రాజ్యాన్ని ఏదో రకంగా తునాతునక చేయాలనుకుంటున్నారు. ఎవరి వల్ల అవుతారనుకుంటున్నారు. దానికి అంతములేనే లేదు. ఎందుకంటే దానియేలు గ్రంథం 7:14 చదవండి.
దానియేలు 7:14. దానియేలు 7:14. సకల జనులను, రాష్ట్రములను, ఆయా భాషలు మాట్లాడేవారును ఆయనను సేవించినట్లు ప్రభుత్వమును, మహిమయు, ఆధిపత్యమును ఆయనకి ఇయ్యబడెను. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది. ఎవరి ప్రభుత్వము? అది ఆయన ప్రభుత్వము. దేవుడికి అప్పగించబడిన రాజ్యం. ఇంకా దేవుడికి అప్పగించబడిన ఒక రాజ్యము. మరి ఎవరి చేతిలో ఉంది రాజ్యము? ప్రభువైన యేసుక్రీస్తు వారి చేతిలో. ఇది మర్మము. చాలా మంది అర్థం కాక ఏమంటారంటే ఈ దేవుని యొక్క దేవుని రాజ్యము యేసు ప్రభువు తన తండ్రికి అప్పగిస్తాడనుంది. అర్థం కాక ఏమంటారంటే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ముగ్గురు ఒకటే అంటారు. మరి ఊరికి ఒకటేనైతే మరి ఇంకొకరికి అప్పగించేది రాజ్యం? నాకు అర్థం కాదా? బైబిల్ క్లారిటీగా చదవాలి. ఇప్పుడు ఈ రాజ్యం గురించి మనకు మాట్లాడుతున్నాడు. ఆయన పరిపాలన శాశ్వత కాలం. ఎక్కడ కూడా పరలోకంలో కూడా ఉంటుందా? ఉంటది. మరి ఎలాగా? తండ్రికి అయిన రాజ్యాన్ని అప్పగిస్తే అప్పుడు ఆ తండ్రి కుమారుడికి ఒక సింహాసనం వేసి పరలోకమందును, భూలోకమందును, పాతాళలోకమందును, సర్వలోకములో నీకు అధికారం ఇయ్యబడ్డవి. మీకు మనం చెప్పిన ఒకసారి ఇష్టంలో చెప్పాను. అధికారము ఇవ్వబడది. కాబట్టి తండ్రికి తీసుకెళ్ళి, కుమారుడు తీసుకెళ్ళి తండ్రికి రాజ్యం అప్పగిస్తే తండ్రి ఏం చేస్తాడు? అయ్యా నువ్వే కదా ఏడు అంటాడు. ఏడు నీవే, తప్పేముంది? అంతే కదా. మీ కుమారుడు మిరగాయల మీద డబ్బులు తెచ్చి మీకు ఇస్తే మీరు ఊరికి ఇస్తారు, తర్వాత ఖర్చు పెట్టుకోమని పిల్లలు కదా. మీరేం చేయాలి? మీరు మరి ఎందుకు ఇస్తారు పిల్లలకంటే ఎప్పుడు ఏమి ఇవ్వాలో మీకు తెలుసు. కాబట్టి దేవుడి కొరకు ఏంది? ఇప్పుడు యేసుక్రీస్తు వారిది లోకంలో రాజ్యం. ఈ రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. అందుకని మనం ఏం చేయమన్నాడు తెలుసా? ఆ రాజ్యం కొరకు మీరు ఏం చేయాలి తెలుసా? ఆ రాజ్యం కొరకు ఏం చేయాలమ్మా? పని చెయ్యాలి. పని చేయమంటే కష్టం కదక్క. పని చేయమంటే కష్టం కదా. చాలా మంది పాపం పనులు చేయరు, అలవాటు పడతారు. పాపం తింటము, పండుకోవడానికి అలవాటు పడతారు. పాపం ఇలా ఒక పని చేసి ఒక పాపమే ఎందుకు అలవాటు పడిపోయినారు, పని చేయాలి అంటారు. కొన్ని రోజులు అలాగే వదిలేసిన తర్వాత ఏమంటారంటే ఏదో మా పొలంలో పనికి పోదాం ప్రాప్తం అంటే నేను చంపినా నేను రాను. చంపినా కూడా రావు. ఎందుకు రావు? అలవాటు పడిపోయినాడు సోమత. అలాగనే దేవుడి పనిలో జనాలు ఏమైపోయారు? సోమరులు అయిపోయారు. అందుకని సువార్త చేద్దామంటే మా వల్ల కాదయ్యా, గుర్తు చేసుకో లేకపోతే లేదు. సువార్త కొరకు ప్రయాసపడమంటే మా వల్ల కాదయ్యా, మీ ఇష్టం అయితే చేసుకో లేకపోతే లేదు. కానీ దేవుళ్ళో ఉన్నారు కాదని కాబట్టి పనులు ఏమైపోయారు? సోమరులు అయిపోయారు. అందుకని ఏప్రిల్ రాసిన పత్రిక పోతారు. మా అందరూ ఏప్రిల్ రాసిన పత్రిక 12:28. అమ్మా మీరు మీకు అర్థం కాదని నాకు తెలుసు కాబట్టి మీరు మేలకొని కూర్చోండి. అర్థమయ్యాలని అర్థం కానీ మీరంటే జుట్టు తోగనే పాప మీకు అది కొన్ని తెలియదు కాబట్టి మీకు అర్థం కాదు. అదే ఫస్ట్ నుంచి బాగా ఇంటే అర్థమయ్యేది మీకు కూడా. ఇంటది కాబట్టి నన్ను ఏం చేయమంటారు? ఫిబ్రవరి రాసిన పత్రిక 12:28. అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందుము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదము. ఏలయనగా మన దేవుడు దహించి అగ్ని అయి ఉన్నాడు. ఇక్కడ మంచి క్లారిటీ ఇచ్చాడు. ఏమన్నాడు అక్కడ చదువు? అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును ఏమన్నాడు అంటే పొంది అంటే ఎక్కడ ఇప్పుడు మనం అక్కడ పోయిన తర్వాత పొందుకోవాలంటారు కానీ తప్పు. ఇక్కడ పొందాము, పొంది ఉన్నాం కాబట్టి ఏం చెప్తుంది? పొంది దైవ కృప కలిగి ఉందము. ఇక్కడ మీరు ఎంతమంది రాజ్యాన్ని పొందుకున్నారు? ఎంతమంది పొందుకున్నారు ఇక్కడ మీరు? ఎలా ఎంతమంది పొందుకున్నారు? దేవుడు రాజ్యం పొంది అన్నాడు. మేము పొందామయ్యా. ఆ రాజ్యం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఆ రాజ్యం కొరకు మేము అన్నిటిని ఎదిరించి మూర్ఖులకి తలమార్ల నుంచి సపరేట్ అయి మేము ఈ రాజ్యంలోకి వచ్చాం. పొందుకున్నాం. మంచిది.
పొంది ఉన్నారు కాబట్టి దైవ కృప కలిగి యుద్ధము, ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ అది మాత్రం చెయ్యం. దేవునికి ప్రీతికరమైనటువంటి ఇష్టమైన సేవ చేయాలి. ఎవరికి ఇష్టమైంది? మరి ఎవరికి ఇష్టమైన చేస్తాం? మనుషులు చూడాలని చాలా మంది ఏం చేస్తారు తెలుసా? మనుషులు చూడాలని చాలా మంది ఏం చేస్తారు తెలుసా? ప్రార్థన చేస్తారు. మనుషులు చూడాలని చెప్తే ఏమవుతుంది? ఏమి కాదు. దేవుడు చూడాలి అంటే దేవుడికి ఇష్టమైన సేవ ఏంటంటే, నీవు ఇన్ని సంవత్సరాలు నువ్వు మారుమనసు పొంది ఆ రాజ్యంలో ఉన్నావు కదా, ఆ రాజ్యంలో ఉండి దేవుడి కృపను పొందుకొని వినయము భయభక్తులు కలిగి ఒక్కళ్ళనైనా సువార్త కొరకు నడిపించావా? అది సేవ అంటే. పనికి తీసుకుపోయినాను పాపం, ఆ అక్కాయి నన్ను పనికి తీసుకుపోయింది, కలుపు తీయమని. నేను ఆ చెట్టు కింద కూర్చొని అట్నే ఉన్నాను అనుకోండి, అయ్యా కలుపు తీయాలి అంటే తీస్తున్నాడంటే కూకుంటే తీర్తి కొద్దిగా జరగాలగా. పొద్దున పోయి మధ్యాహ్నం దాకా ఆడనే కూర్చున్నాను. అందరూ వచ్చి భోజనం చేస్తాను, నేను ఆడనే కూర్చొని భోజనం చేశాను. మళ్ళా మధ్యాహ్నం సాయంత్రం దాకా ఆడనే కూర్చున్నాను. నేను పని చేసినట్టు అడుగు జరుగుతుంది. ఓకే, పని చేశాడు. చేస్తే నువ్వు తీసినటువంటి గడ్డి ఏదని అడుగుతురుగా. ఇప్పుడు నేనేం చెప్తాను తెలుసా? ఆ గడ్డి నాదే, ఈ గడ్డి నాదే, ఆ గడ్డి నాదంటే వాళ్ళేం చేయాలి పాప చేసిన వాళ్ళు. ఇప్పుడు మనమేమంటారు? మీరు చేస్తే సార్లే అంటే, మీరు చేస్తే సార్ అంటే వాడు వీకిని గడ్డి మీరు అనుకుంటారు. కుదిరింది కూడిచ్చేవాడు ఎంతదా? ఒక రోజు వస్తా, రెండో రోజు ఏం చేస్తాను? మధ్యనే లేస్తావు, క్యారేజ్ పెట్టుకుంటావు, అందరికంటే ముందు వచ్చి కూర్చుంటావు. ఆటో కాడ వస్తానంటే యజమాని అంటాడు, నిన్ను వద్దన్నానమ్మా. నేనేం పెద్ద తక్కువ చేశాను? నువ్వు తక్కువ ఎక్కువ చేస్తాను వద్దన్నాను. తక్కువ ఎక్కువ చేస్తాను నిన్ను వద్దన్నాను అంటే అర్థమైంది, నువ్వు పనికి రావు. కాబట్టి ఇప్పుడు దేవుడు కూడా ఏం చెప్పాడంటే మనందరికీ, ఆ రాజ్యం పొందిన తర్వాత ఆ రాజ్య విస్తారణ కొరకు నువ్వు ఏం చేయాలి? పాటుపడాలి, పని చేయాలి, సేవ చేయాలి. సేవ అంటే సేవకుడు పని మేము ఒక్కరు చేసేది కదా, అందరూ చేయాలి సేవ. ఇది నేను ప్రారంభం చెప్పే వాక్యం, నేను ఈరోజు కొత్తగా చెప్పరా. కానీ ఇక్కడ నిలబడ్డాను కాబట్టి మాకు 2 దెబ్బలు, మీకు 1 దెబ్బ చెప్తున్నాను. నేను నిలబడ్డాను 2 దెబ్బలు మాకు భయపడి కామని. తప్పు చేస్తే 2 దెబ్బలు ఉంటాయి, మీకు మాత్రం 1 దెబ్బ. కానీ ఆశీర్వాదాలు మేము చేసిన దానికి మాకున్నది, మీరు చేస్తే మా అంత మీకు కూడా ఇస్తాం. తక్కువే చేయడానికి పని చేసినోడికి ఒక్కొక్క దగ్గర పోయి పని చేస్తున్నప్పుడు యజమానుడు చూస్తుంటాడు. చేతగాడు వచ్చి పని చేసినప్పుడు అందరికంటే బాగా చేస్తుంటే అందరితో కూడిస్తాడు. తర్వాత సపరేట్ పక్క దేశం పోయి తగ్గిస్తా ఇస్తాడు. ఎందుకంటే అందరికీ ఇది కనపడకుండా ఈడు కనపడితే ఏమని అనుకుంటారు, తీసుకోమంటారు. అంటే ఇది ఇంకోసారి ఇతను ఏం చేస్తాడు? ఎక్కువగా చేస్తానికి ఇష్టపడతాడు. కాబట్టి ఈ యజమానుడు అన్యాయం చేయకపోతే పరలోకం దేవుడు అన్యాయం చేస్తాడు. కాబట్టి ఇప్పుడు సేవ అంటే ఏది తెలుసా? రాజ్యంలో ఉన్నవాళ్ళు, అబ్రహాముకు దేవుడు రాత్రి ఏం చెప్పాను? నీ సంతానము అన్య జనుల వలన విస్తరింప చేస్తాను అన్నాడు. మరి విస్తరింప చేసేది ఎవరు? అది విస్తరించడం అంటే ఏంది? సువార్త చేయాలి. ఎంతవరకు చేయాలి సువార్త? ఎక్కడ చేయాలి సువార్త? సర్వలోకంలో సువార్త చేయాలి. సువార్త చేస్తే సువార్త అయిపోతే ఏమవుద్ది? అంతం అవుతుంది. అంతం అవుతుందంటే ఆటోమేటిక్గా నీకు కూడా ఏమవుతుంది? దేవుడి రాజ్యం అంతా పర్వాలేదు, తొందరగా పోవచ్చు హ్యాపీగా దేవుడి దగ్గర. అక్కడ ఆశీర్వాదాలు దీవెనలు వస్తాయి. కాబట్టి ఈరోజు మీ అందరికీ చెప్తున్నాను, ఆ రాజ్యం ఎక్కడ స్థాపించబడింది? ఇక్కడే స్థాపించబడింది. ఇక్కడ స్థాపించబడిన ఆ రాజ్యంలో ఏముంటుందంట? నీతి, సమాధానము, న్యాయం. ఎందుకంటే యెషయా గ్రంథము ప్రార్థన చేస్తాను, సమయం అయింది మన టైము. యెషయా గ్రంథము 9:7 చదువుకొని ప్రార్థన చేసుకొని దేవుని అవకాశం ఇచ్చి సరే మన కొన్ని విషయాలు చెప్తాను. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. బాగండి. న్యాయము వలనను నీతి వలనను రాజ్యము స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును.
ఎంత బాగా మాట్లాడుతున్నారు చూడండి అమ్మ. ఇది మొదలుకొని అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయను. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆసక్తి కలిగి దీనిని, అంటే ఆసక్తి ఊరుకుంది, దేవునికి ఆసక్తి ఉంది. దేవుడిని నమ్మిన మనకు మాత్రము ఉందా? దేవుడికి ఎంత ఆసక్తి ఉందంట, తొందరగా దాన్ని స్టార్ట్ చేయాలి, తొందరగా దాన్ని నెరవేర్చాలి, తొందరగా దాన్ని కొనసాగించాలి. దేవుడికి అంత ఆసక్తి ఉంది, మనకు. కాబట్టి మీ అందరికి నేను చెప్తున్నాను, ఆయన స్థాపించే రాజ్యము ఏదంటే ఇక్కడే ఉంది. ఇదే ఇప్పుడు ఈ రాజ్యం, ఇది యేసుక్రీస్తు రాజ్యము. ఈ సంఘమే ఆయన రాజ్యం అయితే సంఘంలో ఏముంటుందంట, నీతి, న్యాయము, సమాధానం అంటే ఇప్పుడు మనలో ఉందా నీతి, న్యాయము. నేను ఆ రాజ్యం నువ్వు పొందుకుంటే సువార్తకులు ప్రయాసపడుతున్నావా? సర్వలోకంలోకి వెళ్ళి సకల మానవాళికి సువార్తకులకు ముందుకు వస్తున్నావా? లేకపోతే ఈరోజు ఆలోచిద్దాం, ఈరోజు గమనిద్దాం. ఆ రాజ్యమును అప్పుడెప్పుడో స్టార్ట్ చేశాడు రాజు యేసుక్రీస్తు వారే. ఆ రాజు ఏమంటున్నాడు, నా సేవకులు దీని కొరకు ఏం చేస్తారంట, పాటు పడతారు, ప్రయాసపడతారు, పోరాడతారు. ఇప్పుడు సేవకులు అంటే మేము ఒక్కడమేనా? సేవ చేసేవాడేనా? దేవుని రాజ్యంలోకి వచ్చిన ప్రతి ఒక్కడు సేవ చేయటానికి అలా పనివాడి. నేను పనివాడిని, మీరు పనివాడి. కానీ ఎలా ఉంటుందంటే పనివాడంటే మీకు అర్థం అవడానికి, నేను మేస్త్రిని అనుకుందాం, మీరు కూలీలు. మేస్త్రికి 2 జీతాలు కదా, 2 కూలీలు కనుక. కాబట్టి ఏ పని తక్కువైనా మేస్త్రి ఎదుగుతారు, మిమ్మల్ని ఎవరిని ఏమంటారు అంటారా? అది ఒక మాట చెప్పాలి. కాబట్టి మీరు అందరూ కూడా ఈ రోజు నుంచి బాగా ఆలోచించి గమనించి ఈ రాజ్యం మీరు పొందుకుంటే ఆ రాజ్యానికి సంబంధించిన వాటికి ప్రయాసపడాలి. ఇప్పుడు ఈ రాజ్యానికి ఉన్న హక్కులు నేను చెప్పాను. ఆ హక్కులు ఏంటో దేవుడు అవకాశం ఇస్తే రేపు ఉపవాస ప్రార్థన రోజు అవకాశం ఉంటే చెప్తాను, లేకపోతే చెప్తాను. ఓకే, అందరూ కూడా ప్రార్థన